everyone. Andarki namaskaram. Nenu mi anchor Sahitya. Welcome to live from your living room arranged by South African Telugu community. COVID-19 సిచ్యువేషన్లో ప్రపంచంలో చాలా మార్పులు వచ్చేసాయి. ఇంకా ఎన్ని మార్పులు చూస్తామో వేచి ఉండి చూద్దాం. వీకెండ్ వస్తే అయ్యో ఇంట్లో ఏ ఫన్ ఎంటర్టైన్మెంట్ లేకుండా ఇంట్లోనే చిక్కుకున్నామని అనుకోకుండా ఉండడానికి సౌత్ ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటీ వారు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఎన్నో మంచి ప్రోగ్రామ్స్ అరేంజ్ చేస్తూ ఉన్నారు. జస్ట్ ఎంటర్టైన్మెంట్తో సరిపెట్టుకోకుండా చాలా సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నారు. ఇటు బ్లడ్ డొనేషన్ అంటూ కోవిడ్ టైంలో ఎంతో మందికి ఆదుకుంటున్నారు. అంతేకాకుండా భారీ వంతు సహాయంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ఫ్యూ జూనియర్ ఆర్టిస్ట్కి కూడా ఎంతో కొంత సహాయం ఈ ఆర్గనైజేషన్ అందిస్తుంది. ఆర్గనైజేషన్ ఇంత మంచి కార్యక్రమాలు చేయాలంటే ఎంతో మంది ముందుకు రావాలి. ఇలా ఎన్నో చేస్తూ ఉన్నారు. ఇవాళ ఇంతటితో సరిపెట్టుకోకుండా మిమ్మల్ని అందరినీ సరదాగా ఎంటర్టైన్ చేయడానికి మాతో పాటు డబల్ ధమాకా ఉంది. ఎప్పుడూ ఒక సింగర్ లేదా ఒక ఆర్టిస్ట్ని తీసుకొస్తూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం, కానీ ఈరోజు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మీ ముందుకు వచ్చారు. డబల్ ధమాకాలో ముందుగా మీ ముందుకు తీసుకొస్తున్న సెలబ్రిటీ సింగర్, కళలకు ఎల్లలు నిలయం, కళాకారులకి ఆకాశమే హద్దు, తమ కళలతో ప్రయోగాలు చేసేవారు ఎందరో, అందులో ఇతను ఒకరన్నమాట. ఇండియా నుంచి యుఎస్ఏ వచ్చినా, ఎంత దూరం వచ్చినా, ఏ తీరం దాటినా పాట మీద ఉన్న మక్కువతో పాటే తన ప్రాణంగా, పాటే తన జీవితంగా యుఎస్ఏలో ఉన్న పలు రియాలిటీ షోస్ లో పాల్గొని, అంటే పాడతా తీయగా, సూపర్ సింగర్ ఇలాంటి ఎన్నో రియాలిటీ షోస్ లో పాల్గొని 350కి పైగా షోస్, అంటే కన్వెన్షన్స్ కానీ, ఇటు ఇండివిజువల్ షోస్ కానీ, ఇటు ఆర్గనైజేషన్ షోస్ కానీ, ఇలా ఎన్నో షోస్ లో బిగ్ బాస్ 2 అనే రియాలిటీ షోలో పర్ఫార్మర్ గా నిలిచి ఎంతో మంది మనసులు దోచుకొని, అంతేకాకుండా చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్, ఇటు మన కోటి గారు, ఇటు ఆర్పి పట్నాయక్ గారు, ఇలా ఎంతో మందితో పర్ఫార్మ్ చేసి తన పాటతో స్టైల్తో ఎంతో మందిని ఆకట్టుకుంటారు. ఈ రోజు మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు. A singer, a performer and an entertainer. It is none other than Srikanth Sandago. Let's join our hands and welcome Mr. Srikanth Sandago. Hi Srikanth. Thank you Andy. Thank you. Hi Sahitya. Thank you for having me. ఈ రోజు మనతో పాటు మనిద్దరమే కాకుండా మన ఇద్దరి ఫేవరెట్ అండ్ చాలా మందికి ఫేవరెట్ అయిన లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు కూడా ఉన్నారు. సో మీరు ఒక పాట పాడే ముందు ఆయన గురించి కూడా ఒక చిన్న ఇంట్రో. చాలా మందికి తెలుసు, బట్ నాకు చెప్పడం చాలా సంతోషం గురించి అనమాట. తెలుగు సినిమా మొట్టమొదటి సంగీత దర్శకుల్లో అగ్రతరం సంగీత దర్శకుడు అయిన శ్రీ సాల్లూరి రాజేశ్వరరావు గారి రెండవ తనయుడు సాల్లూరి కోటేశ్వరరావు గారి, కానీ మన అందరం కోటి గారిగా పిలుచుకుంటాం. ఎందుకంటే ఎన్నో పాటలు పాడి ఎంతో మంది హృదయాలలో కోటి రాగాలుగా మ్రోగుతూనే ఉన్నారు. మనిషి ఎప్పటి నుంచో ఉండి నవీనం, బట్ పునాది మాత్రం చాలా ప్రాచీనం. 7 స్వరాలతో ఆయన చేసినటువంటి మ్యూజిక్, సృష్టించినటువంటి మ్యాజిక్ మన కోట్ల తెలుగు వారు ఏ కంట్రీలో ఉన్నా, ఏ ప్రపంచంలో ఉన్నా, ఏ మూలలో ఉన్నా కూడా అందరి హృదయాల్లో కూడా కోటి రాగాలుగా మోగుతూనే ఉంది. 475 సినిమాలకు పైగా సంగీత దర్శకుడుగా పనిచేసి అబ్బో చెప్పుకోలేని వేల కొద్ది పాటలకు మ్యూజిక్ ని సృష్టించి తన సినిమాల్లోని బ్యాక్గ్రౌండ్ స్కోర్సే తలమానికంగా నిలిచాయి. కొన్ని ఏళ్లు గడిచిన, అంటే మన పిల్లలు పుట్టి వారి పిల్లలు పుట్టి ఎంతో పెద్ద అయినా కూడా ఈ పాటలకి డాన్సులు స్టెప్పులు వేయాల్సిందే, పాడుతూ మనందరం ఇంకా ముందు తరానికి అందించాల్సిందే అన్నట్టు అయిపోయాయి ఆయన పాటలు. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతుంటే నాకున్న టైం కూడా సరే. అండ్ అందరినీ ఊరించే ముందు ఆయన్ని స్క్రీన్ మీదకి తీసుకొచ్చి ఈ రోజు మనం ఆయనతో కొద్దిసేపు మాట్లాడి హాయిగా గడుపుకోవాలన్నది మా ఈ కోరిక. So let's welcome our legendary music director Koti Garu onto the screen. South African Telugu community వాళ్ళందరికీను మీ కోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు
ముఖ్యంగా ఈ ఆదివారం మీ అందరితోటి ఈ సాయంత్రం ముచ్చటించుకోవడం చాలా ఆనందం. ఇట్స్ ఫస్ట్ టైం సౌత్ ఆఫ్రికా అంటే నాకు గుర్తొచ్చేది ఏంటంటే మా అన్నయ్య పివి శ్రీనివాస్ గారు అంతా కలిసి 78 1978లో జోహానస్బర్గ్ డర్బన్ అంతా చేశారు అప్పుడు జమిని గణేష్ గారితో. నాకు అది గుర్తుకొస్తోంది. మా అన్నయ్యతో పాటు మన ఇప్పుడు ప్రెసెంట్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వాళ్ళ ఫాదర్ కూడా శివకుమార్ అని, ఆయన డ్రమ్మర్ గా, మా అన్నయ్య గిటారిస్ట్ గా, ఇంకా ఒక 7 పీస్ ఆర్కెస్ట్రా ఫ్రమ్ చెన్నై నుండి వెళ్ళారు అనమాట పిబి శ్రీనివాస్ గారితో. సో అది గుర్తుకొస్తుంది నాకు. అప్పుడు నాకు సౌత్ ఆఫ్రికా నుండి ఎన్నో గిఫ్ట్లు తెచ్చాడు మా అన్నయ్య, నాకు 2 షర్ట్స్ ప్యాంట్, అవన్నీ గుర్తుకొస్తున్నాయి సౌత్ ఆఫ్రికా అనగా. ఇంకోటి శ్రీకాంత్, జోహానస్బర్గ్ సార్ వెళ్ళేటప్పుడు బయట కూర్లు కట్టి అమ్మేవాళ్ళు, అది డైమండ్స్ అన్ని మామూలు బయట వీధుల్లో పెట్టి అమ్మేవాళ్ళంట. అది వెరీ నైస్. జోహానస్బర్గ్ లో. అలా ఉండేది. అక్కడ మైన్స్ అని ఉన్నాయి కదా, గోల్డ్ మైన్స్, అవును. డైమండ్ మైన్స్ అవును. అని ఉన్నాయి కదా. దాన్ని బట్టి అంతా వాళ్ళు స్ట్రీట్స్ లో ఇలాగా దాని ఏమంటారు, ఇక్కడ కూరు గట్టి అంటారు తమిళ్లో, అక్కడ ఏమంటారు తెలీదు, అదే రైట్. గుంపు అదే ఈ లెక్క అలాగ అమ్మేవాళ్ళు. అవన్నీ గుర్తుకొచ్చింది సౌత్ ఆఫ్రికా అనేసరికి. సో హ్యాపీ. వండర్ఫుల్. అది సార్ ఏ కంట్రీ అయినా మైన్స్ ఉంటాయి, డైమండ్స్ ఉంటాయి, ఉంటాయి పోతాయి, బట్ మీ ట్యూన్స్ ఉంటాయి చూడండి, అవి అలా నిలిచిపోతూ ఉంటాయి. ఆహా, అదంతా డైమండ్ వాళ్ళంతా డైమండ్స్ మీరందరూ డైమండ్స్ బయట డైమండ్స్ బయటికి వస్తాయి కానీ అక్కడ గోల్డ్ మైనే అది అక్కడ. సో గోల్డ్ మైన్ లో ఎప్పుడు తరగదు. అవును. ఈ రోజు మనం థ్యాంక్ యూ. ప్రోగ్రామ్ లో ముందుకు వెళ్లే ముందు మీరు స్వరపరిచిన ఒక ట్యూన్ తో శ్రీకాంత్ కనుక ఒక పాట పాడి స్టార్ట్ చేస్తే మన కమ్యూనిటీ వారందరూ ఎంతో హ్యాపీగా విని ఆనందిస్తారు. ఇప్పుడు శ్రీకాంత్, ముందుగా నాకు సార్ అంటే నువ్వు పాడుతున్నావా? ఏదైనా ప్రేయర్ సాంగ్ పాడుతున్నావా? లేదు. అంటే నాకు నాకు చాలా ఆనందంగా ఉంది సార్. బికాస్ మన 2019 ఏదైతే మనం త్రూ అవుట్ యూఎస్ ఏదైతే షోస్ పర్ఫామ్ చేసామో, నాకు ఇక్కడ యాక్చువల్లీ అట్లాగే అనిపిస్తుంది. నాకు ఐ కెన్ ఫీల్ ఐఎమ్ రిమెంబరింగ్ ఎవ్రీ సింగిల్ థింగ్. ఇట్లా చాలా హ్యాపీగా ఉంది నాకు. సో మనము జనరల్ గా మనం ఏదైతే ప్రేయర్ సాంగ్ మన షోలో ఏదైతే స్టార్ట్ చేసామో దాంతోనే స్టార్ట్ చేయాలి అని నాకు కోరిక సార్. ఇఫ్ మీరు పర్మిషన్ ఇస్తే దెన్ ఐ వుడ్ లైక్ టు షూర్, ఓ షూర్ షూర్ షూర్. కాణిపాక గణనాయక కామితార్థ ఫలదాయక, కాణిపాక గణనాయక కామితార్థ ఫలదాయక, వివిధ సేవలి వినాయక, వివిధ సేవలి వినాయక అవతరింపుమయ్యా. కాణిపాక గణనాయక కామితార్థ ఫలదాయక, కాణిపాక గణనాయక. ఓం కం గణపతి నమః. ఐ జస్ట్ రిమెంబర్ మన షోస్ ముఖ్యంగా అన్ని ఎట్లా స్టార్ట్ చేసినట్టుంది సార్ ఇది. అంటే 4 అన్నిటికన్నా నెలల పాటు ఫస్ట్ ఆఫ్ ఎక్కడ ఆల్ అనుకున్నాం కదా. ముఖ్యంగా ఈ సందర్భంగా సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళందరికీ ఆ గణపతి, ఆ వెంకటేశ్వర స్వామి, సాయినాథుడు అందరూ తోడుగా ఉండి, శ్రీరామ రక్షణ ఉండి, ఈ కోవిడ్ నుండి అందరినీ ఎవరికి ఎఫెక్ట్ అవ్వకుండా అందరూ హెల్తీగా ఉండాలని ముక్కోటి దేవత వేడుకుంటూ లెట్ us start the program today. షూర్ సార్. ఈ COVID-19 లో మీరు అందరూ ఎవరికి తోచినటువంటి వాళ్ళు మెసేజ్ ఓరియంటెడ్ సాంగ్స్ చేస్తున్నారు. అలానే మీరు కూడా మీ టైంని సద్వినియోగం చేసుకుని ఎంతో మంచి మంచి పాటలు ప్రతి ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి ఇచ్చారని విన్నాం. బట్ అలా మీకు మీరు కూడా బాగా నచ్చిన మీరు కూడా కాదు, ఫస్ట్ నేనే చేశాను. మీరే మొదలు పెట్టారు. సో అది సేవ్ ద we వరల్డ్ gonna fight అంటే ఎందుకో ఆ పాట చేయాలనిపించింది. ఒక అవేర్నెస్ పాట ద్వారా చెప్తే అవేర్నెస్ బాగా వస్తుంది, అందరికి రీచ్ అవుతున్న ఉద్దేశంతో నేను ఆ పాటను కంపోజ్ చేశాను. కంపోజ్ చేసి మౌలి అని రైటర్, యంగ్ రైటర్ అనమాట ఆయన.
వెరీ తను రాశాడు, ట్యూన్ నేను పంపించాను, రాసి నేను అందరికి పోస్ట్ చేశాను. ఆ రోజు పోస్ట్ చేసి చిరంజీవి గారు కూడా పోస్ట్ చేశాను అనమాట సాంగ్ ని. మ్మ్. చిరంజీవి గారు అంటే నైట్ 12:30కి పంపించాను, ఆయన మార్నింగ్ నాకు 7:30కి ఫోన్, కోటి చాలా సాంగ్ అసలు ఎంత సింపుల్ అంటే అందరికి రీచ్ అయ్యేది, ఇది ఇది మన ఇద్దరు చేద్దాం అని ఫస్ట్ కాన్సెప్ట్ అది. ఫస్ట్ మన ఇద్దరు కలిసి చేద్దాం, మ్మ్. నువ్వు గిటార్ వాయిస్తూ పాడుతూ ఉంటావు, నేను అప్పుడప్పుడు అలాగ వచ్చి వచ్చి వెళ్తూ ఉంటాను అన్నట్టు చిరంజీవి గారు చెప్పారు అనమాట నాకు. తర్వాత ఏమైందంటే మ్మ్. అందరినీ ఆయన ఒక్కనే ఉంటే బాగోదని నాగార్జున, ఇంకా ఇంకా హరీష్ బాబు, తర్వాత అండ్ జూనియర్ ఎన్టీఆర్ అందరిసింది. కానీ కొన్ని కొన్ని సందర్భాలలో అందరు పాపం కుదరక వాళ్ళు కొంచెం డిస్టెన్స్ ఉండటం వల్ల కుదరలేదు అనమాట. సో ఆ పాట దాదాపు అంటే భారతదేశం అంటే మెయిన్ మన ప్రైమ్ మినిస్టర్ వరకు వెళ్ళిపోయింది ఆ పాట, అవును, గారి వరకు వెళ్ళిపోయి ట్విట్టర్ లో ఆయన కూడా ప్రశంసించి ట్వీట్ చేసి ఆ పాట ఇన్స్పిరేషన్ తోటి నెక్స్ట్ అమితాబ్ బచ్చన్ గారు చేశారనమాట. అమితాబ్ బచ్చన్ తర్వాత తమిళ్లో ఇంకా యాక్చువల్ సేమ్ సాంగ్ తమిళ్లో చేద్దాం అనుకున్నారు కమల్ హాసన్ గారు, రజనీకాంత్ వీళ్ళందరూ. బట్ అది ఎందుకో కుదరలే, అక్కడ వాళ్ళకి సమ్ పర్మిషన్ ప్రాబ్లమ్స్ ఏదో అయింది అందుకోసం. సూపర్ సార్. ఈ సిచ్యువేషన్ లో కూడా మెసేజ్ ఓరియంటెడ్ అండ్ ఎస్పెషల్లీ ఫ్రమ్ కమింగ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ మీన్స్ అ లాట్ అన్నమాట టు ద థింగ్. అండ్ మిమ్మల్ని ఫాలో అవుతూ ఎంతో మంది ఇంకా ఎన్నెన్నో పాటలు చేస్తూ వచ్చారు. అంటే మీ అది ఒక బాధ్యత తీసుకున్నాను, నేను ఒక బాధ్యత తీసుకొని చేశాను అనమాట. అది కూడా అందరూ చేయటం చాలా సంతోషం వేసింది. అండ్ ఎస్పెషల్లీ ఈ టైంలో కూడా మీ ట్యూన్స్ వింటూ ఉండడం మాకు ఇంకా ఎంతో హాయిగా అనిపించింది. అంటే ఇది ఒకటే కాదు, అంటే డాక్టర్స్ మీద ఒక పాట చేశాను, అండ్ మ్మ్. ఒక సాంగ్, అండ్ నేచర్ మీద ఒక సాంగ్, సేవ్ ద వరల్డ్ అని. ఈ గ్యాప్ ని నేను అలా ఫిల్ చేసుకుంటే కూర్చోకుండా ప్రజల కోసం పాటలు చేసి ఫ్రీ ఆల్బమ్స్ ఫ్రీగా వాళ్ళ కోసం ఇచ్చాను. అన్నిటినీ చక్కగా రిసీవ్ చేసుకున్నారు. బ్లెస్, ఎప్పుడు వాళ్ళ ఆశీస్సులు నాకు ఉండాలని ఇలాగే నేను ఎప్పుడు కోరుకుంటుంటాను అనమాట. మీరు ఎంటర్టైన్ చేస్తున్నారు కాబట్టి మనకున్న ఐ మీన్ ఈ COVID-19 లో ఇంట్లో ఉండిపోయాము అని, ఈ కష్టంలో ఉన్నాం అని అనుకోకుండా ఆల్బమ్స్ వింటూ వాళ్ళు కూడా బయటకు వస్తున్నారు ఎంతో కొంత. యా యా ఇందాక ఈ పాట చేసిన వెంటనే చిరంజీవి గారు వాజ్ ద వన్ ఫస్ట్ హూ రెస్పాండెడ్ అన్నారు. సో ప్రతి ఇంటర్వ్యూలో మీరు ఏం చేశారు, పాతవి ఇవన్నీ చాలా మందికి తెలిసినవే. సో ఈ ఇంటర్వ్యూలో మనం వెరైటీగా ఏంటంటే మీరు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి హీరోతోని వర్క్ చేశారని మా అందరికీ తెలుసు. సో మీరు వర్క్ చేసినటువంటి సాంగ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇందాక మీరు అన్నట్టు చిరంజీవి గారు ఇస్ ద ఫస్ట్ టు రెస్పాండ్. ఐ నో మీ కెరియర్ లో మీరు ఎన్నో పాటలు చిరంజీవి గారికి చేశారని. సో మొదటగా మనం మీరు స్వరపరిచినటువంటి సాంగ్ ఫర్ చిరంజీవి గారు, మనం ఒక స్టేజ్ షోకి వెళ్ళినా లేదా ఒకసారి వినినా ఆ పాట మారు మ్రోగుతూనే ఉంటుంది. ఇట్ జస్ట్ గివ్స్ గూస్ బంప్స్ ఫర్ ఆల్ ద ఆడియన్స్. ఆ పాట తుమ్మనే తుమ్మంత వేట. సో మెకానిక్ అల్లుడు కదా, మెకానిక్ అల్లుడు చిరంజీవి గారు ఆన్ ద ఫస్ట్ నోట్ ఇస్ అ హీరో, సూపర్ హిట్. అండ్ ఆయనకి ఇవ్వాలి పాట అంటే the tune has to be very strong. So and ఈ పాట ఎవరైనా వింటే మాకే గూస్ బంప్స్ వచ్చేటట్టు ఉంటుంది. యాక్చువల్లీ ఈ పాటకి ఒక చిన్న ఈ పాటకు ఒక చిన్న విషయం చెప్తాను. యాక్చువల్లీ డ్రమ్ డాన్స్ నాన్నగారు చంద్రలేఖ అనే సినిమాలో 1940s లో వచ్చింది. చంద్రలేఖ అనే సినిమా, దాంట్లో టిఆర్ రాజకుమార్ అని ఉంటాను, ఆవిడ డ్రమ్ డాన్స్ ఎక్సలెంట్. ప్రపంచం అంతా ఆ పాట అందరికి రీచ్ అయ్యి, ఈవెన్ రష్యాలో కూడా ఆ పాటకి ఎంతో వచ్చినాయి అప్పుడు 40s లో. అసలు ఈ భారతదేశం గొప్ప సంగీత దర్శకుడు అయినటువంటి నౌషాద్ గారు కూడా ఎంతో మెచ్చుకొని నాన్నగారిని చూడడానికి అక్కడ బాంబే నుండి చెన్నై నాన్నగారిని చూసి ఎవరు ఇది మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే అంత గొప్పగా చేసినటువంటి పాట అది చంద్రలేఖలో. నా అదృష్టం ఏంటంటే అలాగే నాకు డ్రమ్ డాన్స్ చేయమని చెప్పి అల్లు అరవింద్ గారు నన్ను అడగటం, బి గోపాల్ గారు డైరెక్టర్ నన్ను అడిగేసరికి నిజంగా నా అదృష్టంగా అనుకున్నాను. ఎందుకంటే డ్రమ్ డాన్స్, ఓ మై గాడ్, నేను అసలే నాకు డ్రమ్స్ ఏంటంటే చాలా ఇష్టం, చేస్తూ ఉంటానన్నీ.
అందుకోసం డ్రమ్ డాన్స్ అనేసరికి ఒక బీట్ కూడా క్రియేట్ చేసాం అనమాట. అదే ఇది పొద్దున్నే ఇది సారీ జుమ్మనే జుమ్ తుమ్మెదవే అదేగా. ఆ, అవును. జిన్ జిన్ తాక్ జిన్ తాక్ తాక్ జిన్ జిన్ తాక్. సో ఈ బీట్స్ అంతా ఒక కొత్త రకమైనటువంటి పెద్ద డ్రమ్స్ అన్ని పెట్టి ఈ పాట కష్టపడి చేసాం అనమాట. సో హ్మ్. అది 1 వీక్ షూటింగ్ చేశారు ఎక్కడ మైసూరులో ప్యాలెస్ దగ్గర. వాళ్ళు ఆ డ్రమ్స్ అన్ని సెట్టింగ్ చేసి దాదాపు ఒక వారం రోజులు షూట్ పాటని. అంత ఇంట్రెస్ట్ తోటి చరణ్ గాని అల్లు అరవింద్ గారు ఎంటైర్ ఎంతో మంది అక్కడ బెంగళూరు అదే మైసూరులో వెళ్ళి చేయటం అనేది చాలా చాలా గొప్ప విషయం అది. అదే అనమాట ఆ సాంగ్ యొక్క ఎక్స్పీరియన్స్. ఇంకా చాలా ఉన్నాయి బట్ ఎన్ని మాటలు ఉన్నాయిగా మనకి షేర్ చేసుకోవడానికి. సార్ ఇలా మీ ఎక్స్పీరియన్స్ వింటూ అదే పాటకు శ్రీకాంత్ కనుక పాడితే మా సౌత్ ఆఫ్రికా తెలుగు కమ్యూనిటీ ఆడియన్స్ కూడా ఎంతో ఎంజాయ్ చేస్తారు. ఓ సూపర్ శ్రీ కమాన్ సార్ యా. తుమ్మనే తుమ్మెద వేట గుమ్మనే వలపుల తోట అదేమో మామ అదేలే ప్రేమ జగదేక వీర శూర ధరించైరా సరసాల సాగరాలే మధించైనా జుమ్మనే తుమ్మెద వేట గుమ్మనే వలపుల తోట అదేమో మామ అదేలే ప్రేమ జగదేక వీర శూర తరించైరా సరసాల సాగరాలే మదించైనా. యా సూపర్ శ్రీ. ఈ పాట స్టేజ్ మీద వావ్. పాడితే ఎలాంటి గూస్ బంప్స్ వచ్చాయో అందరికీ తెలిసిందే. అసలు ఆ ఆర్కెస్ట్రా అన్ని రిచ్ గా గ్రాండ్ గా నేను ఉంటుంది అనమాట సాంగ్. సార్ ఈ అంటే పాట నేను చేయడానికి మీరేమైనా మాట్లాడండి శ్రీకాంత్. నేనేమంటున్నానంటే మాకు అంటే ఈ హోల్ ఈ లైవ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఏదైతే మా కోటి గారి షోస్ ఏవైతే ఉన్నాయో అందులో నుంచి మాకు ఎవ్రీ సాంగ్ మేము ఏదైతే పాడామో అది నరాల్లో జీర్ణించుకుపోయి ఉంది మాకు. సో the grandeur of the way we performed, then I really wish that మన సౌత్ ఆఫ్రికా ఆడియన్స్ అందరికి తెలుగు కమ్యూనిటీ వారికి then I'm వాళ్ళని అడిగేది ఏంటంటే if there is a opportunity once this COVID ends, then you really have to see this live అండి. ఎందుకంటే the experience that you will cherish will never come, and this is once a lifetime thing. So sir, నిజంగా hats off, every single song, every single show that we have done ఇట్లా సింకిన్ అయిపోయి ఉంది ఒంటి థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ. సార్ ఈ నిజంగా సాంగ్ స్వరపరిచి ఆ రోజు చెప్పండి సార్. చెప్పమ్మా చెప్పు. నేను సారీ మధ్యలో లేటెన్సీ వల్ల ఈ సాంగ్ స్వరపరిచినప్పుడు ఏదైనా స్పెషల్ డ్రమ్స్ కానీ ఆర్కెస్ట్రా కానీ ప్యాటర్న్స్ కానీ మీరు ఫాలో అయ్యారా? యా నేను యాక్చువల్లీ ఎప్పుడు ఈ సాంగ్ చేస్తానో నాకు తెలియదు, కానీ అదేదో గాడ్స్ గ్రేస్ నేను ఒక పెడల్ సింగపూర్ నుండి డ్రమ్స్ కొనుక్కొని వచ్చాను ఊరికే. అంటే నేను మాంగ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ యూజ్ చేద్దామని. ఆ డ్రమ్ ఒక 1 month కో 2 months కో ఈ సాంగ్ చేసే భాగ్యం. అంటే వెరీ అంటే పెడల్ టింపనీస్ అనేది ఫస్ట్ సౌత్ ఇండియాలో తెచ్చింది నేనే. తర్వాత బాంబేలో ఉన్నాయి, ఆర్డిబన్తో ఉంది, బట్ సౌత్ ఇండియాకి తెచ్చింది నేనే అనమాట. పెడల్ టింపనీస్ 2 డ్రమ్స్ ఇప్పటికీ ఉంది నా దగ్గర. ఆ డ్రమ్స్ తెచ్చి ఫస్ట్ టైం మేము యూజ్ చేసిన ఫుల్ గా హెవీ బీట్స్, అంటే డ్రమ్ మెయిన్ డ్రమ్ బీట్ కదా దానికి. అది అవన్నీ చేయటం వల్ల గ్రాండియర్నెస్ అండ్ అరేంజ్మెంట్స్ కానీ కోరస్ ఆర్కెస్ట్రేషన్ అన్ని చాలా చక్కగా మా ఆర్కెస్ట్రా కూడా ఎంతో బ్రహ్మాండంగా ఆ రోజులన్నీ గుర్తుకొస్తుంటే చాలా ఉంది. అసలు ఎలా చేసాం
రియల్లీ సో హ్యాపీ. గ్రేట్. అంటే అంత కష్టపడి చేసాం, ఆ కష్టానికి ఫలితం ఈ రోజుకి ఇప్పటికీ మేము ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. మీరందరూ ఎంత చక్కగా ఆడియన్స్ కానీ, అదే ఇప్పుడు శ్రీకాంత్ అన్నట్టు సౌత్ ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటీ వాళ్ళకి మన శాంపుల్ ఒక్కసారి లైవ్ సార్ వాళ్ళ చూపిస్తే అసలు వాళ్ళు వదిలిపెట్టరు మనం. మర్చిపో ఎందుకంటే ఇంత హెవీ బీట్ ఆర్కెస్ట్రేషన్ చేయాలన్నా ఎంతో మంది కావాలి, ఎంతో మందిని మేనేజ్ చేస్తూ మీ ట్యూన్ ని మీరు అనుకున్నట్టు చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ. అండ్ ఇప్పుడు వీళ్ళు పాడుతున్నా ప్రెజెంట్ చేస్తున్నా కూడా అదే ట్యూన్ అందించాలన్నా కూడా కష్టం. బట్ ఆన్ లైవ్ వి హావ్ సీన్ మెనీ టైమ్స్ హౌ ఫెంటాస్టిక్ ఇట్ వాస్. అంటే ఇంకోటి తెలుసు, ఇంకోటి వాట్ ఐ హావ్ రియలైజ్డ్ ఇస్, మనం ఒక పాట పాడితే ఆడియన్స్ ఎక్సైట్ అవ్వడం చూసాము, ఒక 2 పాటలు పాడితే ఎక్సైట్ అవ్వడం చూసాము. కానీ ఒక 3.5 to 4 hour కాన్సర్ట్ లో ప్రతి పాటకి ఎక్సైట్ అవ్వడం నేను ఫస్ట్ టైం చూసా మన కాన్సర్ట్స్ లో. అంటే జుమ్మనే తుమ్మెద వేట నుంచి మొదలు పెడితే మనము, ఐ స్టిల్ రిమెంబర్ దట్ కాన్సర్ట్ దట్ వి డిడ్ ఇన్ ఆర్లాండో వాస్ ఫర్ 4.5 hours. ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఎవర్ దట్ ఒక మ్యూజిక్ కంపోజర్ ఒక 4.5 hour ఆఫ్ లైవ్ షో చేయడం. ఐ థింక్ దిస్ ద బహుశా నేనైతే ఎప్పుడు చూడలేదు. బట్ ఐ థింక్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ దట్ రియల్లీ మేక్స్ మీ ఫీల్ వెరీ ప్రౌడ్. సో ఆనందంగా ఉంది. అసలు ఎంత గ్రాండ్ గా జరిగింది అసలు. నాకు సో హ్యాపీ. బట్ యాక్చువల్ షోస్ అంత గ్రాండ్ జరగడం కూడా మా సాహిత్య అండ్ ఎలాగో నువ్వు, ప్రసాద్ అండ్ వండర్ఫుల్ ఆర్కెస్ట్రా అందరు హెల్ప్ చేశారు. మంచి టీమ్ మనకి. అంత గ్రాండ్ గా సార్ ఇలా మీ చాలా మంది ఆడియన్స్ కూడా మెసేజెస్ పంపుతున్నారు. దట్ మనోజ సిగిచెర్ల గారు అన్నమాట. కోటి సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మా చిరంజీవి గారి ఎవర్ గ్రీన్ సాంగ్స్ మీరు ఇచ్చినందుకు అని. సో ఎంతో మంది అండ్ చాలా మంది మెసేజెస్ పెడుతున్నారు. మీరు చాలా మంది యంగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ బిగ్ టాలెంట్స్ సార్, వి లవ్ యూ అండ్ వి లవ్ యూ సో మచ్ అని అడుగుతున్నారు. వాళ్ళు ఇంకొక స్లో మెలడీ సాంగ్ రిక్వెస్ట్ చేస్తున్నారు. మన లిస్ట్ లో కూడా ఉంది. మీరు ఈ తరం హీరోస్ కాకుండా ప్రతి హీరోతో వర్క్ చేశారన్న విషయం చాలా మందికి తెలుసు. బట్ మనం అప్పట్లో మన ఫేవరెట్ కృష్ణ గారు పాటలు అండ్ నాకు నచ్చే మెలడీ సాంగ్ నీతో సాయంత్రం శ్రీకాంత్ చేసేటట్టు నీతో సాయంత్రం సాయంత్రం ఎంతో అదేగా అదే సార్. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేస్తే నీ సంతకం, కొంగే బంగారం పొంగే సింగారం చూసే నా బాలకం. ఓయమ్మో తిమ్మిరాయనమ్మో పత్తులాడవయ్యో ఈ రాత్రి సంకురాతిరయ్యో ఇదో రకం స్వయంవరం త్రయంబకం ప్రియం ప్రియం. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేని సంతకం, కొంగే బంగారం పొంగే సింగారం చూసే నా బాలకం. దీనికి బీట్ కూడా తమాషాగా ఉంటుంది. కొత్త రకమైన బీట్. సార్ ఇంకోటి ఏంటంటే మనకి కొన్ని ఇప్పుడు సింగర్స్ ని, ఇప్పుడు ఏది మన హీరోస్ ని బట్టి కంపోజిషన్స్ లో ఐ రియలీ ఫీల్, ఇప్పుడు ఈ పాట వినేటప్పుడు, ఆ పాట బీట్ వినేటప్పుడు మూసుకుని ఇది ఎవరు చేస్తే బాగుంటది అంటే అది కృష్ణ గారు యాక్ట్ చేస్తే బాగుంటది అని తెలిసిపోద్ది సార్. ఇంకొక నిజం
చాలా మంది ఆడియన్స్ చెప్పారు దట్ ఆయన రైట్ హ్యాండ్ స్టెప్ ఇటు అటదా ఆ బీట్ కి సరిపడేటట్టు ఆ ట్యూన్ ఉంది అని. అవును 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 నీతో సాయంత్రం అమ్మ దొంగ హ్యాండ్ ఇటు అటు వెళ్తుంది చూడండి, ఆయన ఆ, సిగ్నేచర్ స్టెప్. అమ్మ 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 దొంగ అన్ని సూపర్ హిట్ ఆల్బమ్ అన్నమాట అమ్మ దొంగ. ఇంకోటి ఉంది నాకు ఇంకా ఇప్పటికీ గుర్తు సార్. నీతో ఐ సాయంత్రం. స్టిల్ హ్యావ్ దిస్ ఆ, ఐ స్టిల్ హ్యావ్ దిస్ మెమరీ. మనము డాలస్ షో చేసేటప్పుడు మనకి ఆ, మనం లిస్ట్ లో మనం వీ హ్యాడ్ ఆల్మోస్ట్ ఒక 35-40 సాంగ్స్ లిస్ట్ లో మనం ఉన్నప్పుడు దెన్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆ, దేర్ ఇస్ వన్ పర్సన్ ఫ్రమ్ ఆడియన్స్ కేమ్ ఇన్. మనం ఎప్పుడు ఫుల్ హై ఎనర్జీలో ఉన్నప్పుడు ఒక ఆడియన్స్ కేమ్ ఇన్ అండ్ ఆ, సంబడి ఆస్ కోటి గారు సార్ మీరు నీతో సాయంత్రం పాట కృష్ణ పాడాలి గారు. మాకోసం నెక్స్ట్ అని అడిగారు. మీకు గుర్తుందో లేదో? అవును 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 యా అనంగానే then immediately then we flipped things upside down and we are like, you know, audience has asked, let's go for it. అంటే what I'm trying to say is ఇప్పుడు ప్రతి దగ్గర మనం ఒక లిస్ట్ అనేది అనుకుంటాము, బట్ అంటే మీతో నీ వన్ awesome thing that I witnessed is you were so adaptable to what audience wanted. సో మనకి అంటే ఒక నిమిషంలో ఒక పాట వచ్చిన ద వెరీ నెక్స్ట్ మినిట్ ఇఫ్ సంబడి ఎల్స్ ఆస్క్డ్ సంథింగ్ దెన్ మనకి ఆ ఎగ్జాక్ట్ ఇందులో ఉంటే దెన్ you did not even hesitate 1 second to adapt it immediately. So అదే అబ్జర్వ్ చేసావా అంటే దాంట్లో అంటే మరి ఏ షోలో immediately పాడలేదు ఆ పాట. అన్నా నేను అదే అంటున్నా, ఇట్ వాస్ సో ఈజీ దట్ మీరు ఒక్క నిమిషంలో టక్కుమని నీతో సాయంత్రం కావాలా ఓకే దెన్ ఆర్కెస్ట్రా దెన్ ఈ పాట అని చెప్పి ఓవర్ సెకండ్ ఆఫ్ టైం వి చేంజ్ ద హోల్ మన స్కెడ్యూల్ అంతా మార్చేశారు మీరు. నో అందులో ఒకటి ఏంటంటే ట్యూన్ చేసిన ఏ సాంగ్ అయినా కూడా బీట్ డ్రాప్ అవ్వదు. ఏ టైంలో పాడినా ఈవెన్ మెలడీ ఆ బీట్ ఆడియన్స్ పల్స్ ని తాకేటట్టు ఉంటుంది. ఇందట్ పాటలో అన్నట్టు చేసే నీ సంతకం లాగా మీ సంతకం, మీ ట్యూన్స్ ఆఫ్ సంతకం అందరి మీద పడిపోయి ఉంటుంది. అంటే ఒక ప్లేట్ మీల్స్ ఉంటది, లేకపోతే ఒక దగ్గరికి వెళ్ళి ఒక టిఫిన్ సెంటర్ ఉంటది, ఇంకో లేకపోతే ఒక డెజర్ట్ షాప్ ఉంటది, బట్ దిస్ ఇస్ ఎ ఫుల్ మీల్స్ బేసిక్ గా. వచ్చాము అంటే the audience, this is what I realized then, that there is not a single person in the audience, even because I am an audience too, నేను పాడుతున్నా but I am an audience for myself. So నేనేంటంటే I am enjoying equally as much as I am singing, అంటే ఒక ఆడియన్స్ పరంగా కూడా. సో I felt that oh my god, అసలు ఒక్కొక్క పాట వింటా ఉంటే అసలు ఎక్కడి నుంచి అసలు ఎన్ని ఉన్నాయి లిస్ట్ లో అన్నది నాకు అసలు ప్రతి షో అవ్వాలి, ప్రతి షోలో 30-40 పాటలు పాడాలి, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత అయ్యో సార్ ఈ పాట పాడలేదు సార్ ఈరోజు, ఏంటి సార్ ఇది మిస్ అయిపోయాము అన్న ఫీలింగ్ వచ్చేది. సో వెన్ మీరు ఈ సాంగ్ పరిచినప్పుడు ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు శ్రీకాంత్ కి వచ్చిన ఫీలింగ్ మా మ్యూజిషియన్స్ కి వచ్చేది. ఇంకొకసారి వేసుంటాం, ఇంకోసారి వాయించుంటాం కదా, మా మ్యూజిషియన్ వచ్చి అడిగేవాడు, సార్ ఎందుకు సార్ ఒకసారి వేసి ఇంకోసారి వేసి మేము ఇంకోసారి వాయించుంటాం కదా సార్, వండర్ఫుల్ పెట్టారు. లేదురా వండర్ఫుల్ గా ఉన్నప్పుడు ఒకసారి పెట్టాలి. అది ఆర్కెస్ట్రా అందరూ ఎంజాయ్ చేసేవారు అనమాట. ఆ ఫీలింగ్ ఎందుకు వచ్చిందంటే ఇందాక మనము జుమ్మనే తుమ్మద వేట పాడాము, ఓకేనా? పాడిన తర్వాత దెన్ ఇప్పుడు ఇందాక ఎవరో మెసేజ్ చేశారు కదా దట్ మాకు ఏదో చిరంజీవి గారికి సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చారు అని. సో సడన్ గా నాకు మైండ్ లో జువ్వమని కొండగాలి కత్తిలా గుచ్చుతోంది. సో ఈ పాట మర్చిపోయాము. ఆ పాట అనుకోగానే స్టార్ స్టార్ మెగా స్టార్ స్టార్ ఇది మర్చిపోయాము. అంటే ముఖ్యంగా అది సార్ ఆడియన్స్ కూడా మళ్ళీ మనకి మన సౌత్ ఆఫ్రికా తెలుగు కమ్యూనిటీ ఆడియన్స్ వారిని పాటలు వింటూ చిరంజీవి గారికి స్వరపరిచినటువంటి గోరింక సాంగ్ ఒకసారి మా గురించి ట్యూన్ హమ్ చేస్తూ పాడరా అని అడుగుతున్నారు. ఓ షూర్. శ్రీకాంత్ రెడ్డియా? రెడీ సార్. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట, నిండు నా గుండెలో
మ్రోగిందిలే వీణ పాట ఆడుకోవాలి గువలాగా పాడుకుంటాము నీ జంట గోరింకనై గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట ఓయ్ ఓయ్ ఓయ్. వా వా ఈ- వండర్ఫుల్ ఈ శ్రీకాంత్. పాట వింటే ఈ పాట వింటే నాకు స్టేజ్ మీద సెటప్ మొత్తం గుర్తొస్తుంది అనమాట. కరెక్ట్ గా ఈ పాట పాడేసరికి బయటకు వస్తూ ఉంటారు. ఫుల్ డాన్స్ కాలు ఆగలేక. బాబోయ్. పాట మెలడీ అయినా కూడా అసలు మీ ట్యూన్స్ లోని పాట మెలడీ అని అంటారు, కానీ బీట్ మాత్రం అసలు ఏం మాత్రం తగ్గదు. హౌ డు యూ ఈవెన్ మేనేజ్? అంటే పాట మెలడీ బట్ బీట్ మాత్రం స్టెప్పులు వేయకుండా ఉండేటట్టు ఉంటుంది. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ యువర్ సాంగ్. ఎందుకంటే కరెక్ట్ గా ఇచ్చే టైంకి, అంటే అంత ముందు మా గురుగారు చక్రవర్తి గారు చేశారు, దానికన్నా ముందు కేవి మహోదయన్ గారు, అంతకన్నా ముందు నాన్నగారు సాలూరు రాజేశ్వరరావు గారు, పెండ్యాల గారు, ఘంటసాల గారు. వాళ్ళు ఒకటి. ఎప్పుడైతే కేవి మహోదయన్ గారు ఆయన కొంచెం జానపదం శైలిని తీసుకొచ్చారు, ఆ స్టైల్. ఆ తర్వాత చక్రవర్తి గారు ఆల్మోస్ట్ పదంలోనే కొద్దిగా గిప్పులు యాడ్ చేసి కొంచెం ఎలక్ట్రానిక్ తోటి ఆయన కొంచెం ట్రై చేశారు. తర్వాత మొత్తం మా ట్రెండ్ వచ్చేసరికి మోర్ ఎలక్ట్రానిక్స్ అండ్ మోర్ బీట్ విత్ ద మెలడీ అని ఒకటి క్రియేట్ చేసాం అనమాట. అది రాజ్ కోటిగా నేను, రాజ్ తర్వాత కోటిగా నేను, అలాగా. ఇది నిజంగా మాకు ఆ టైం, ఆ ఎరా మట్టుకు మా కోసం కేటాయించిన అందుకోసం ఇన్ని సూపర్ హిట్ సాంగ్స్, నెంబర్ ఆఫ్ సాంగ్స్. అంటే ఇందాక కదా మన షో చేసి ఒక 5.5 hours కంటిన్యూస్ గా చేయొచ్చు. అన్ని పాటలు ఉన్నాయి సూపర్ హిట్ సాంగ్స్, అన్ని సూపర్ ఆడియన్స్. మనం యాక్చువల్లీ సరదాగా మనం అనుకుంటా ఉన్నాం ఆ రోజు మన 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 షోస్ దగ్గర మనం ఏమనుకున్నామంటే మన లిస్ట్ వేస్తా ఉంటే, సార్ మనం ఒక రోజు కాదు సార్, 2 days మనము 2 prime time nights మొత్తం మనమే చేయాలి, ఒక షో ఫర్ ఆడియన్స్ టు విట్నెస్ ఎవ్రీథింగ్ అని అనుకున్నాం మనం. బికాస్ అది ఆ మెలడీ ఉంది కాబట్టి ప్రతి పాట ఇంకా జీవంతో ఉందంటే ఆ మెలడీ ఉండబట్టే అనమాట. అవును. అండ్ వన్ అమేజింగ్ థింగ్ ఇస్ సార్, మీ పాటలు సరే వీ డోంట్ ఈవెన్ హ్యావ్ టు టెల్ ద లిరిక్స్ టు ఎనీబడి. మనం ఎవరితోని పాడించాల్సిన అవసరం మనకు లేదు. మనకు ద మినిట్ ఇప్పుడు మీరు ఏది ఇప్పుడు జుమ్మనే తుమ్మెద వేట కానీ లేకపోతే ఏ మ్యూజిక్ వచ్చినా అక్కడి నుంచి కాకపోయినా ఈవెన్ ఇప్పుడు ఏది నువ్వు నాకు నచ్చలో అంటే దట్ ఈస్ ఎనఫ్. అంటే ద ఆడియన్స్ విల్ నో ద ఏ పాట సాంగ్ తెలిసిపోతుంది, స్టార్ట్స్ ప్లేయింగ్. ఏ పాట తెలిసిపోతుంది అంతేగా. అదే అన్నా, అంటే ఇట్ ఈస్ వెరీ రేర్ దట్ కొన్ని మనకు అర్థం కాదు. ముఖ్యంగా దానికి ఆ రికగ్నైజేషన్ కోసమే పడేవాడిని, ఎక్కువగా కష్టపడేవాడిని. ప్రతి పాట ఇక్కడ గుండెల్లో దిగిపోవాలి పాట అన్న ఉద్దేశం చేశాను. ప్రేక్షకులందరూ ఆదరించారు. ఈరోజు సక్సెస్ఫుల్ గా సౌత్ ఆఫ్రికా తెలుగు కమ్యూనిటీ తోటి మరో చేసుకుంటూ ఈ విషయాలు మాట్లాడుతూ ఉంటే నాకు చాలా మళ్ళీ నా రికలెక్టింగ్ అవ్వాలి అన్ని జరిగినన్ని మళ్ళీ రిషఫుల్ చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇందాట ఆడియన్స్ అందరికి కూడా లిరిక్స్ గుర్తుంటాయి అన్నట్టు, ప్రతి ఒక్కరికి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు 8 year olds 7 year olds కూడా మీ పాటల్ని చాలా అవలీలగా పాడుతూ ఉంటారు. అండ్ మన సౌత్ ఆఫ్రికా తెలుగు కమ్యూనిటీలో నిర్మల్ గారు ఈ మెసేజ్ టు సేయింగ్ దట్ మెగాస్టార్ జిందాబాద్. అండ్ ఆయనకి స్వరపరిచినటువంటి మీరు స్వరపరిచినటువంటి పాటలు లైక్ స్టార్ స్టార్ ఫ్రమ్ రాజా విక్రమార్క, ఇవన్నీ ఒక ట్రేడ్ మార్క్ చాలా మందికి అయిపోయాయి అని అంటున్నారు. శ్రీకాంత్, కెన్ యూ హమ్ 2 lines స్టార్ స్టార్ మెగాస్టార్? అంటే డోంట్ డూ ద సేమ్ ప్యాటర్న్ లైక్ మీరు స్టేజ్ మీద చేసినట్టు నిల్చొని మాకు ప్యాటర్న్స్ చేయొద్దు. బికాస్ చాలా మంది ఆడియన్స్ కి తెలియదు, ఆ సాంగ్ వచ్చిన వెంటనే శ్రీకాంత్
ఫుట్ స్టెప్, హ్యాండ్ ఇంకా స్టెప్, కింద పైన ఫుల్ స్టెప్. సింక్ అయి ఉంటుంది పాటు. He's just a ఆహా, singer, నేను ఇందాక but కోటి గారి సాంగ్స్ no, I have to tell this. He's just a singer and a performer, but కోటి గారి సాంగ్స్ వల్ల ఆయన డాన్సర్ కూడా అయిపోయారు. హీరో స్టేజ్ లో హీరో, ఆ కాస్ట్యూమ్స్ ఏంటి అసలు, బాబురే బాబు, సార్ అమ్మో. సార్ అది మిగతా ఇంకెక్కడ నేను చూడలేదు, ఎప్పుడు చూడలేదు. కేవలం మీ పాటల బీట్కే అది మార్పు వచ్చింది. ఆ క్రెడిట్ గోస్ టు యువర్ బీట్. థ్యాంక్ యూ, సార్ థ్యాంక్ యూ. నేను మన షోస్ కి మన పాటలకి ఎంతైతే హోంవర్క్ చేశానో వెనకాల డాన్సులు కూడా అంత హోంవర్క్ చేశాను సార్. ఎందుకంటే తప్పలేదు నాకు. కనపడింది కనపడింది. సరే పాడు, వెయిటింగ్ అక్కడ. ఓకే. స్టార్ స్టార్ మెగా స్టార్ 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 మెగా స్టార్ స్టార్ జపం 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 కొంగ జపం తపం 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 దొంగ తపం జపం 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 కొంగ జపం తపం 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 దొంగ తపం నేనే బ్రేకేసా కాలానికి, నేనే కాపేసా అందానికి, మగసిరిలో సొగసరితో తదిగినతో ఇహం పరం నిరంతరం స్టార్ స్టార్ మెగా స్టార్ 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 మెగా స్టార్ స్టార్. వెయ్యి వెయ్యి మరో స్టెప్ వెయ్యి, ఒకే లిప్ వెయ్యి జోరుగా నా జోడుగా, చెయ్యి చెయ్యి ఇలా బ్రేక్ చెయ్యి, ఏదో షేక్ చెయ్యి సోకుగా నాజుకుగా, ఇస్పెట్టు రాజు అరే కిస్ పెట్టుకుంటే, ఏ డైమండ్ రాణి దంగవుతూ ఉంటే, లవ్ బాయ్ లబ్జులన్నీ చూపనా, కౌబాయ్ కౌగిలింత గరం 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 గరం, స్టార్ స్టార్ మెగా స్టార్ 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 మెగా స్టార్ స్టార్. జపం 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 కొంగ జపం తపం 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 దొంగ తపం. ఇదెంత అన్యాయమో ఇలాంటి పాటలు పాడి మమ్మల్ని కూర్చోబెడితే ఎంత అన్యాయమో తెలుసా అసలు. ఇలాంటి ఈ సాంగ్ కి యాక్చువల్లీ ఇది 70mm థియేటర్ లో రికార్డింగ్ చేసాం. అంటే వెల్ ఎక్విప్డ్, అంటే చాలా పవర్ఫుల్ రికార్డింగ్ క్వాలిటీ ఉన్నటువంటి అనలాగ్ రికార్డింగ్. దట్ ఇస్ 24 ట్రాక్ రికార్డింగ్. ఏఆర్ రెహమాన్ కీబోర్డ్స్ వాంచాడు. అండ్ ఈవెన్ ద రిథమ్ ప్యాటర్న్ కీబోర్డ్ లో ప్రోగ్రామింగ్ చేయించాం. అది అంత పవర్ఫుల్ గా ఆ కీబోర్డ్ లో ప్రోగ్రామ్ పవర్ గా వచ్చింది అనమాట, ఆ టోటల్ రిథమ్ ప్యాటర్న్. దట్ ఈస్ ద సేమ్ బాక్స్ కాకుండా కీబోర్డ్ లోనే ప్రోగ్రామ్ చేసాం. అందువల్ల అంత చాలా సాలిడ్ గా ఉంటుంది. అన్ని రకాల ఎక్స్పెరిమెంట్స్ అన్ని అనమాట. చిరంజీవి గారి పాట అంటే ఇంకా ఆడుకోవడమే మొత్తం ఎలక్ట్రానిక్స్. సార్ ఇట్స్ నాట్ జస్ట్ లిమిటెడ్ టు చిరంజీవి గారు. చిరంజీవి గారి ప్యాటర్న్స్ అన్ని ఒకలా ఉంటే, ఇటు మన వెంకటేష్ గారి సాంగ్ తీసుకుంటే, పొద్దున్నే పుట్టింది ఆ పాట ఇంకెంత బాగుంటుంది. దాంట్లో మెయిన్ గా బీట్ అనమాట. ఇది కూడా బీట్ ఒక ఏంటంటే ఇట్ సెల్ఫ్ హాంటింగ్ గా ఉంటుంది. దాంట్లో ఆ తబలాలో రావటం, కొత్తగా ఆ సౌండింగ్, ఆ బీట్ వినగానే పొద్దున్నే పుట్టి అన్న సాంగ్ గుర్తు. సో అలాగా హాంటింగ్ గా ఉండేటట్టు రిథమ్ గ్రూవ్ కూడా ఉండేటట్టు ఫస్ట్ గ్రూవ్ సెట్ చేసి తర్వాత కంపోజ్ చేసేవాడిని సాంగ్. సో అలాగే అన్ని పాటలు మెయిన్ గురువు మీద రిథమ్ గ్రూవ్. ఇప్పుడు పాటలు మీరు పాడిన ప్రతి పాటలో కొత్త రిథమ్ ప్యాటర్న్.
పొద్దున్నే పుట్టిన అయినా చిమ్మని 9వ వేట అదొక రిథం ప్యాటర్న్. తర్వాత నీతో సాయంత్రం అదొక రిథం ప్యాటర్న్. ఒక్కొక్క డిఫరెంట్ రిథం ప్యాటర్న్స్, వేరియస్ ఆఫ్ రిథం ప్యాటర్న్స్. అందుకోసం ప్రతి పాట బాగా రీచ్ అయింది ఆడియన్స్. బీట్ తో కొడితే మామూలుగా వింటాం మనం. సాంగ్ తో పాటు కొత్త రకమైన బీట్స్. ఇప్పుడు ఈవెన్ మనం తీసుకుంటే అందం హిందోళం కూడా మీరు ఆ రిథం ప్యాటర్న్ ఇస్ వన్ నెక్స్ట్ లెవెల్ రిథం ప్యాటర్న్ ఆ పాటకు కూడా. మీ రిథం ప్యాటర్న్స్ ఎంత ప్రాముఖ్యత ఉందో ఇది ఎప్పుడు మీరు కని విని ఎరుగుని ఉండుండరు. వర్చువల్ గా జూమ్ కాల్ లో మనం లైవ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఇక్కడ చాలా మంది ఆడియన్స్ ఏమని మెసేజ్ చేస్తున్నారంటే వీ కెనాట్ స్టాప్ డాన్సింగ్. మేమందరం మా ఇంట్లో నుంచి డాన్స్ చేస్తున్నాం. కేవలం ఇక్కడ ఆడియన్స్ ఆల్ ఆర్ థ్యాంక్ యూ. సో అది ఎప్పుడు అందరూ ప్యాటర్న్స్ వచ్చారు కదా. శ్రీకాంత్ ఆడియన్స్ గురించి చెప్పండి. శ్రీకాంత్ ఆడియన్స్ గురించి ఒకసారి పొద్దున్నే పుట్టింది. ఓ షూర్. బికాజ్ మన బీట్ ఇచ్చారా? బీట్ ఇస్తారు. బీట్ సరే డి ఇవరా పొద్దున్నే పుట్టింది అది. పొద్దున్నే పుట్టింది చందమామ, మొగ్గలే విచ్చింది ముద్దుగుమ్మ, మౌనంగా పుట్టావ గీతిగా, స్నేహంతో మీటవ మెల్లగా, తొలి పొద్దంటి అందాలు యాడు నిద్రలుచి ముత్యాల ముగ్గులు పెట్టే వెన్నెల వాకిట్లో, పొద్దే పుట్టింది చందమామ, మొగ్గలే విచ్చింది ముద్దుగుమ్మ. నాకు ఇది ఇంకా ఈ చరణం చాలా ఇష్టం. పట్టాలు నలుగెట్ట పెట్టాలు లాలెట్ట పోయాలు ఓ రబ్బరు బొమ్మ లాలించేదెట్ట చెప్పమ్మ, మొగ్గంటి బుగ్గల్లో అగ్గల్లే సిగ్గొస్తే జాబుల్ని రప్పించాలయ్యో, ఓ ముద్దుల కన్నా కౌగుల్లో చూపట్టాలయ్యో, నా కంటి పాపల్లో ఉయ్యాల వెయ్యాల ఈ కొండ పాయికి, ముందు మురుపు లేని ఈ పుత్తడి వెన్నెల ఆవి ముద్దు మురిపాలన్నీ పండించేదెట్టాగో, ఇక ఏ పేరు పెట్టాలో ఇన్నాళ్ళు ఎరగని కొంటే చక్కిరి ఇక్కడ బుక్కిరి బిక్కిరికి, పొద్దున్నే పుట్టింది చందమామ, మొగ్గలే విచ్చింది ముద్దుగుమ్మ. ఇది యాక్చువల్లీ I feel emotional so much because I'm missing all this అని. ఇది యాక్చువల్లీ గారి కోసం చేసిన ట్యూను, అర్థమైందా? చిరంజీవి గారి కోసం ట్యూన్ చేసాము, చిరంజీవి గారి కోసం చేసి బుట్టలో పెట్టుకున్నాం అనమాట. చిరంజీవి గారి చేసి నెక్స్ట్ డే వినిపించాలన్నమాట. కరెక్ట్ గా ఆ రోజు మాకు ఎంఎస్ రాజుది అదే శత్రువు కంపోజింగ్ అనమాట. ఏ పాట వినిపిస్తున్నా ఎక్కట్లేదు. ఇంకా సరే ఇది బ్రహ్మాస్త్రంలా ఇది తీసి పెట్టాం అనమాట. ఇంకా అంటే ట్యూన్ ఓకే అవ్వాలి అక్కడ. బ్రహ్మాస్త్రంలా ఈ ట్యూన్ తీసి బయట పెట్టాం. పొద్దునే పుట్టింది ఆ బీట్ వినగానే పడ్డాడు అనమాట. పడి అలాగా చిరంజీవి గారి పాట ఇట్ మ్యాచ్డ్ ఈవెన్ వెంకటేష్ గారు ఆ సినిమాలో శత్రువులో ఆయన వేసిన బీట్ ఆయనకి చాలా బాగా మ్యాచ్ అయింది. సార్ మన ఆడియన్స్ చెప్పండి. మన ఆడియన్స్ అడుగుతున్నారు వెన్ విల్ శివరాజవరపు గారు అన్నమాట, వెన్ విల్ కోటి సార్ విజిట్ సౌత్ ఆఫ్రికా అంట. కోవిడ్
అదే అంటున్నా, COVID-19 ఇలా తెరిచి ఫస్ట్ ఈవెంట్ అని మీరు అనుకోగానే మన కోటి గారి ఈవెంట్ అని అనుకోండి, మేము సార్ని సౌత్ ఆఫ్రికాకి తీసుకొచ్చేస్తాం. అండ్ వాళ్ళు పంపించారు కూడా, ఒక రోజు 3 గంటలతో పంపించారు కూడా అన్నమాట. అంత ప్రామిస్ చేస్తున్నారు. ఇట్ విల్ డెఫినెట్లీ అమ్మో, బి అంటే సౌత్ ఆఫ్రికాలో ఉన్న ఒకవేళ మన సౌత్ ఆఫ్రికా వెళ్ళామనుకో, ఉన్నంత వరకు రోజు ఎవ్రీ అవర్ షో సింగింగ్ అంటే ఎవ్రీ అవర్. ఈవెన్ స్ట్రీట్స్ కూడా వెళ్ళిపోయి గిటార్ పట్టుకొని, అక్కడ ఆఫ్రికన్స్ చాలా మంది రిథమ్ గిటార్ తోటి స్ట్రీట్స్ లో కూడా వెళ్ళి పాడుకోవచ్చు. అంతే. మన ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ కి లిమిట్స్ లేదు కదా సార్. ఎస్పెషల్లీ మీ ట్యూన్స్ పాడాలి అంటే ఒక రోజు 3 గంటలు సరిపోట్లా. 3 రోజులు 3 days కన్వెన్షన్ ఆఫ్ మ్యూజిక్ డైరెక్టర్ షో చేయాల్సిందే. హబీబీ 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 హబీబీ. ఏది శ్రీకాంత్ అందుకో. నడక కలిసిన నవరాత్రి, సిగ్గుపడితే శివరాత్రి, పొంపు సొంపుల ఎంగోత్రి, కాలు జారక గంగోత్రి. అబేబే 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 అబేబే. సూపర్ సార్, నాకు ఇంకోటి కూడా, మన న్యూ జెర్సీలో షో చేసినప్పుడు నేను ఈ అబీబీ అబీబీకి పాట, నేను యాక్చువల్లీ ఆ చిరంజీవి గారు స్టెప్ వేస్తున్నప్పుడు మీరు అక్కడి నుంచి నన్ను ఇట్లా అంటే ఇట్లా ఆ సైడ్ యాంగిల్లో మీరు నన్ను చూసే పిక్చర్ నా దగ్గర ఉంది. ఎవరికన్నా కావాలంటే పంపిస్తా. అదే సాయికి నేను ఎందుకు సాహిత్యానికి మా ఇద్దరు సీక్రెట్. అంటే నువ్వు చిరంజీవి గారి తర్వాత రీప్లేస్ చేస్తున్నానని అనుకోకు. కోటి గారి ట్యూన్స్ కాల్ కదులు. కరెక్టే. ఆ సిగ్నేచర్ స్టెప్ లో నేను ఏదో ట్రై చేస్తున్నానని పాపం సార్ ఆశ్చర్యంగా చూస్తున్న పిక్చర్ నా దగ్గర ఉంది. ఎక్కువ మెజారిటీ శాతం చిరంజీవి గారు అని అంటారు, కానీ మీ హిట్ సాంగ్స్ కూడా మెజారిటీలో ఒక భాగంగా నాగార్జున గారి కూడా ఉన్నాయి. నాగార్జునకు ఉంది, బాలకృష్ణ గారికి ఉన్నాయి, అందరివి ఉన్నాయి. సో మనం ఒక్కొక్క హీరో గురించి మాట్లాడుకుంటే నెక్స్ట్ మనం వెంకటేష్ గారిది పాడుకున్నాం, చిరంజీవి గారిది పాడుకున్నాం. సో మన నాగార్జున గారి హిట్స్కి వెళ్తే అబ్బో లెక్కలేనన్ని ఉన్నాయి. బట్ మీ బ్లాక్ బస్టర్ హిట్ ప్రియ రాగాలే. చాలా మంది ఆడియన్స్ అదేనా శ్రీ. yes sir. yeah పల్లవి. ప్రియ రాగా, ఇంకా కొంచెం హై ఎత్తుకోనా, ప్రియ రాగాలే కాస్త. నీ ఇష్టం. ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ, ప్రియ గానాలే సంధి దాచుకున్న శుభవేళ, చేరాలి సొగసుల తీరం, సాగాలి తకదిని తాళం, తగ్గాలి తనువుల దూరం, తీరాలి వయసున తాపం. ఓ ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ, ప్రియ గానాలే కన్నె ప్రేమ దోచుకున్న శుభవేళ. సార్ ఇందాక సాహిత్య అన్న ఎమోషనల్ ఫీలింగ్ యాక్చువల్లీ నాకు వస్తుంది ఇప్పుడు. పాటలు అంటే ఇంకోటి సాహిత్య అంటే ఒక 1 సెకండ్, బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ వాచింగ్ దిస్ షో మైట్ బి కన్ఫ్యూజ్డ్, వీళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నారు, అసలు ఏం జరుగుతుంది ఏంటని. జస్ట్ వాంటెడ్ టు గివ్ దెమ్ ఎ వెరీ క్విక్
ఒక అసలు ఏంటి మేము వీళ్ళు ఏంటి ఒకటే సింక్ లో ఉన్నారు ఏం మాట్లాడుతున్నారు అని మీకు అర్థం కాకపోతే ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ ఇస్తానండి. మేము 2019లో కోటి గారిది ఒక మెగా టూర్ యుఎస్ లో జరిగింది. సో ఆ మెగా టూర్ లో ఆల్మోస్ట్ 14 cities have witnessed the magic of Koti Garu's tunes, which includes everything from the east, west, north, south. ప్రతి దగ్గర నుంచి మాకు ఆడియన్స్ దగ్గర పాడే మాకు డిఫరెంట్ మొత్తం ఆ 14 డిఫరెంట్ స్టేట్స్లో పర్ఫామ్ చేసే ఆపర్చునిటీ మాకు వచ్చింది. అండ్ దిస్ ఇస్ ద unique time where we went with live musicians. It was not a karaoke show. We went with proper live music band with everybody, with 11 artists, and each show has been a tremendous hit. So until the unanimous word that came out after the first Los Angeles lo mem show chesin tarvata, the first thing that came out is we never saw audiences sitting this late, in the theater ani maaku ochindi aa roju. Endukante Los Angeles lo you have to travel a lot of distance to actually get here. You should add, audience never sat down. They were jumping on the seat chairs or on the stage. Correct. సో అక్కడి నుంచి మొదలు పెడితే దెన్ ఈచ్ సిటీ హ్యాస్ బీన్ అన్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్. సో మాకు కోటి గారితో మాకు ఎట్లా అయిపోయిందంటే ఆ పాటలు ఇట్ స్టేట్ ఇన్ మై, మీరు ఐ విల్ షో యూ a witness of what I have. This is my binder for Koti Garu's show. So if you can actually see it. So మాకు పాటలు ఎట్లా అయిపోయినాయి అంటే దెన్ దీస్ సాంగ్స్ ఆర్ విత్ అస్. ఐఎమ్ ట్రావెలింగ్ విత్ హిమ్ ఎవ్రీ సింగిల్ డే. నేను ప్రత్యక్షంగా కోటి గారు ముందర లేకపోయినా ఆ టూర్ మా లైఫ్స్ లో ఎంత ఇంపాక్ట్ చేసింది అంటే ఈవెన్ టిల్ డేట్ వీఆర్ స్టిల్ ట్రావెలింగ్. సో మాకు ఇప్పుడు మన చిన్నప్పుడు కాలేజ్ ఫ్రెండ్స్ ని కలిస్తే మనకి కొన్ని కాలేజ్ వస్తాయి కదండి. సో ఇప్పుడు ప్రస్తుతానికి నాకు ఆ రియూనియన్ లాగా ఉంది ఈ షో. దట్స్ వై వీఆర్ స్పీకింగ్ అబౌట్ ఇట్. మీకు ఏదన్నా అర్థం కాకపోతే దెన్ దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇట్ ఇఫ్ యు ఆర్ వండరింగ్ అబౌట్ ఇట్. దట్స్ వై ఐఎమ్ సేయింగ్ దట్ this is a show that every city in the world has to witness. నేను సింగర్ అని కాదండి, నేను ఒక సింగర్ లాగా అని మాట్లాడలే, యాజ్ అన్ ఆడియన్స్ టు, because of the vibes that I got, because of the magic that is in his songs. I am please urging every single person that you have to bring this to your city to witness the magic of Koti Garu's tunes. I promise that you will never regret, and this will become a memory for your life. సింగిల్ స్టేట్మెంట్ లో చెప్పాలంటే COVID-19 ప్రపంచాన్ని ఎలా మార్చిందో కోటి గారి మ్యూజిక్ కోటి గారి షో అవ్వగానే చాలా మంది మైండ్ సెట్స్, మనస్సులు అన్ని మారిపోతాయి అనమాట. ఇట్ విల్ లీవ్ అ వెరీ గుడ్ ఇంప్రెషన్. అండ్ ఐ హావ్ నెవర్ సీన్ సార్ మీరున్నారని చెప్పట్లేదు. అండ్ ఐ హావ్ నెవర్ సీన్ ఏ మ్యూజిక్ కంపోజర్ బీయింగ్ దాట్ డౌన్ టు ఎర్త్, బీయింగ్ సో అప్రోచబుల్. నాకు ఇప్పటికీ గుర్తుంది, ఇంకా సెయింట్ లూయిస్ లో ఒక షో చేసిన తర్వాత ఇట్ టుక్ ఆల్మోస్ట్ 1.5 hours. మీరు అందరితో ఆల్మోస్ట్ ఒక 800-900 పీపుల్ తో మీరు పిక్చర్ దిగి బయటకు వచ్చేసరికి 1.5 hours పట్టింది మీకు. అండ్ మీరు అంత పేషెంట్ గా అక్కడ అంత ఆల్మోస్ట్ ఒక 4 hours షో, 4.5 hours షో చేసిన తర్వాత యూ స్టిల్ స్టేడ్ అవుట్ సైడ్ ఫర్ 1.5 hours. I still remember that does not happen too often, sir. So ante even for audience to know that sir is one person who you would absolutely. సో ఇందాక మనం మీ గారి బకెట్ లిస్ట్ లో ప్రియరాగాలే కాకుండా వీ హ్యావ్ అ వెరీ మెలడీ ట్యూన్ అండ్ చాలా మందికి నచ్చిన పాట అందమా అందుమా. ఆర్జీవి గారి కాంబినేషన్ లో. అండ్ సార్, హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ ఆర్జీవి గారు ఈ పాటకి అండ్ ఆర్ ఈ సినిమాకి? సారీ, ఇది కూడా ఈ అందమా కూడా నేను చిరంజీవి గారి కోసం చేసిన ట్యూన్ ఇది. ఇదేంటి సార్ అన్ని చిరంజీవి గారికి చేసి చెప్పేది నేను. చిరంజీవి గారి కోసం పెడితే ఆయనకి వినిపిస్తే ఆయనకి నచ్చలేదు ట్యూన్. నచ్చలేదు, టూ మెలడీగా ఉంది, చాలా సాఫ్ట్ గా ఉంటుంది, కోటి నా మీద బాగోదు అన్నాడు. నేను దీన్ని అలా బొట్లో పెట్టాం అనమాట. కరెక్ట్ గా వర్మకి వినే యాక్చువల్లీ సిట్టింగ్స్ జరిగేటప్పుడు దాదాపు 5 పాటలు 6 పాటలు మొత్తం గోవిందాలో విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ 40 minutes అన్ని ఓకే చేస్తాడు. ఇది మా హిస్టరీలో బ్రేక్ అని. అంటే జనరల్ గా సిట్టింగ్ డైరెక్టర్ గా ఏంటంటే నచ్చవు, రేపు కూర్చుందో ఎల్లుండి కూర్చుందో ఇలాగా కూర్చొని ఒక మంత్స్ టుగెదర్ కూర్చుంటాం కొన్ని పాటలకి. కానీ రామ్ గోపాల్ వర్మ మటుకు ప్రతి పాట నేను ఫస్ట్ వినిపించిన ట్యూన్ ఏంటంటే
హో నవీనా నా నవీనా పం పబా. ఫస్ట్ ఇది వినిపించాను, ఓకే అన్నాడు. సెకండ్, అమ్మ బ్రహ్మదేవుడు ముంచినావు రోది బుమ్ బుమ్ పా గజం. ఒక న్యూ, ఒక ఎకోపిలా స్టైల్ తోటి కొత్తగా చేసేందుకు ఓకే అన్నాడు. అది కూడా. థర్డ్, నేను అందరూ ఇచ్చాను స్లో గిటార్ తో మంచి టింగ్ డింగ్ 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 డా గిటార్ వరకు మైండ్ బ్లో. అంతే, ఏం చెప్పలేదు వర్మ. వినడం, ట్యూన్ ఓకే అన్నాడు. తర్వాత ఇదొకటి, ఏమంటే ఇదేలే అని ఒక పాట. తర్వాత ఇంకోటి ఏది, గోవింద గోవిందలో ఇందిర మందిర సుందరకార ఆ, తొందర సందడ ఇది చేరా. 40 నిమిషాల్లో 40 నిమిషాల లోపే ట్యూన్ వినిపించడం ఓకే ఓకే ఓకే. యాక్చువల్లీ ఈ సినిమాకి నిర్మాత వచ్చి అశ్విని దత్ గారు. ఆయన వర్మ వర్మ ఏంటి నువ్వు అన్ని వెంటనే ఓకే చేసేస్తున్నావు, మన సినిమా ఎవరు హీరోయిన్స్ ఎవరు నీకు? శ్రీదేవి, నాగార్జున. అవునండి, ఏంటి నేను డైరెక్టర్ అన్నాడు. అవునయ్యా, నువ్వు ఏంటి వెంటనే ఓకే చేసేస్తావు ఏంటి, మరి ఇంకా వాళ్ళతో చేయించుకోవచ్చు అదే. సార్, నాకు వినగానే బాగుంది ఈ పాట, నాకు నన్ను వదిలేసేయండి, నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ, ఫస్ట్ ఇంప్రెషన్ ద బెస్ట్ చెప్పాడు అనమాట. సో ఇలాగా మా కంపోజిషన్ ఇలా జరిగింది అనమాట. whole musical album is a big hit. Every song, Big hit. prati pata has its own unique style. శ్రీకాంత్, ఆ ఆల్బమ్ నుంచి ఏదైనా సాంగ్ మీరు పాడగలరా? సార్ అందమా అందమా ఇందిరా పాడినా పర్లేదు, అందమా Okay. అందమా పాడినా పర్లేదు. అందమా అందమా, ఓ ఈ అందమా అందుమా లారరారరారరా. అందమా అందుమా అందనంటే అందమా చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా అణన్న పల్లి బొమ్మ పారిజాత పూల కొమ్మ పరవశాలు పంచవమ్మ పాల సంద్రమ ఆగుమా సాగుమా మనమే మారుకుంటే అందమా అందుమా అందనంటే అందమా చైత్రమా చేరుమా చేరునంటే న్యాయమా. సూపర్. ఇందిర ఇలా ఒక మందిర ఎందుక సొందిట చేర, ఇందిర మందిర సుందరకార ఎందుకతర సందిట చేర, పాపడి చోర మన్మద వీర పాటరా. నాకు ఇప్పటికీ ఇంకా గుర్తు, మనం ఇందిర మందిర సుందరకార పాడేటప్పుడు, అంటే ద ఫీల్ ఆఫ్ ద సాంగ్. మీరు ఎప్పుడు అంటారు కదా టక్ టడ టక్ టడ టక్ టడ అని ఉండాలి అని. అప్పుడు నాకు ఇంకా అంటే మనం ఎక్కడ ఫస్ట్ టైం ఈ పాట ఎక్కడ ఫిలడెల్ఫియాలో పాడామో, మరి వేరే ఎక్కడో పాడినప్పుడు నేను అప్పుడు ఇందిర మందిర అది స్టార్ట్ చేయగానే సార్ పక్క నుంచి నా చెవులో వచ్చేసి నాన్న ఇంకా స్ట్రెస్ చేయాలి దాన్ని. ఇందిర మందిర సుందరకార సుందర సందిర ఇందిర మందిర మందిర సుందరకార మానస చోర మల్లెల వీర మాట మాటసుర మన్మథ వీర మోతనా. ఇలా నాగార్జున గారి పాటలు పాడుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి, బట్ లాస్ట్ కు ఇంకొక పాట విచ్ ఇస్ అ వెరీ హిట్ సాంగ్, ప్రతి ఆడపిల్ల పడాల్సిన పాట. సార్ ట్యూన్ కట్టారంటే ఏ అబ్బాయి అయినా అమ్మాయిల గురించి పాడాల్సిన పాట, కన్నపెట్టరు. కట్టాల్సిన స్టేజ్ మీద పాడేసరికి అక్కడ లైన్ కట్టిందంతే, అది నీ క్రెడిట్ కాదు, సార్ స్వరపరిచిన ట్యూన్ వల్ల.
ఆహా, అలాగే అసలు అసలు కన్ను అసలు పెట్టరు మనది కన్ను కాదే కాదు, వీఆర్ ఓన్లీ పీపుల్ హూ ఆర్ శ్రీ విట్నెసింగ్ ద మ్యాజిక్, దట్స్ ఇట్. సార్ ఐ నో. కన్ను పెట్టరు కన్నపెట్టరు కన్ను కొట్టరు, ఓ ఓ పానం పెట్టరు బయట పట్టరు, ఓ ఓ గుట్టు గుట్టుగా జంట కట్టరు, జంట చేరితే గంట కొట్టరు, గుట్టు గిట్టు పెట్ట ఉంటే ఊరుకోను పెట్టే కట్టు గుట్టే కొట్టి తీరుతాను, ఓ కన్ను పెట్టరు కన్ను కొట్టరు, ఓ పాల పిట్టరు బయట పట్టరు. సూపర్. చాలా మంది సార్ అనుకుంటారు సార్ సార్ మనం ఈ షోస్ సార్ గురించి. చెప్పు. మీరేమనుకోపోతే ఈ చరణం పాడతాను ప్లీజ్. తప్పకుండా పాడద్దు ఇట్స్ పాడద్దు ఫీస్ట్. వద్దు 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 చూపు ఎందుకంటే అన్ని చూపుకొక అన్ని చిటికెళ్ళ మేళము చూసి పెట్టి. చెప్పండి చెప్పండి. అన్ని సీక్రెట్ పాడేసాం అనుకో ఏం చెప్తారంటే అన్ని చూసేసాం ఇంకా షో అక్కర్లేదు ఏం అక్కర్లేదు మేము అన్ని అయితే వద్దు, I'll leave it for the audience for us to witness it live. So ఆడియన్స్ నో, ఇది శాంపుల్ మాత్రమే అయి ఉండాలన్నమాట. sample మాత్రం. రియాలిటీలో శాంపులే ఒక ధమాకాగా ఉంటే రియాలిటీ బ్లాక్ బస్టర్ అని అర్థం అవ్వాలి కదా. కోవిడ్ లో ఎంత కరువు ప్రాంతంలో ఉన్నా అర్థమవుతుందా, ఎంత పాడాలని ఉంది అని అర్థమవుతుందా? See, ఇలా ప్రతి హీరో గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఏ హీరోని ఆ హీరోకి హిట్లు ఇచ్చారు మన కోటి గారు. సో ఇటు చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు. మరి మన బాలయ్య బాబుకి ఇచ్చిన హిట్లు ఇలా అలా కాదనమాట. ముత్యాలు రాలుతున్నాయి. ఒక దగ్గర డైమండ్స్, ఇంకొక దగ్గర అయితే గోల్డ్, అయితే ఇంకొక దగ్గర ముత్యాలు. ఆల్రెడీ మన ఆడియన్స్ స్టార్ట్ అయినప్పటి దగ్గర నుంచి అడుగుతున్నారు స్వాతిలో ముత్యం అంత సాంగ్ గురించి. సార్, ఆ పాట చేయడం వెనకాల బ్యాక్గ్రౌండ్, బాలకృష్ణ గారి దగ్గర నుంచి మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? అసలు బాలయ్య బాబు యాక్చువల్ కంపోజింగ్ కే రాడ్ ఆయన. ఏ పాట మనం చేస్తే ఆ ట్యూన్ విని ఆయన చాలా బాగా చేసాడు కోటి అనేది మెచ్చుకోవటం చేయటం తప్పితే ఆయన ఇంకొచ్చి ఈ ట్యూన్ ఆ ట్యూన్ అనేసి ఇంతవరకు అడిగింది లేదు మమ్మల్ని. అలాగే బాలయ్య బాబు చాలా ఎంకరేజింగ్ అనమాట. ఆ నమ్మకం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంకరేజ్ నమ్మకం నా మీద, కోటి బెస్ట్ మ్యూజిక్ అనే నమ్మకం అనమాట. అలాగా అందరు హీరోస్ కి నేనంటే చాలా నమ్మకం. అంటే సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ నేను అంత పగడ్బందీగా చేస్తాను అనమాట. అందువల్ల ప్రతి ఒక్కరికి, డైరెక్టర్స్ కానీ హీరోస్ కానీ అందరికీ నా మీద నమ్మకం. ఆ నమ్మకంతో నేను బాలయ్య బాబు కూడా చాలా సినిమాలు చేశాను, అన్ని మ్యూజికల్ హిట్స్ ఆయన. ఈ పాట పర్టికులర్ జగపతి బాబు, అదే మన జగపతి రాజేంద్ర ప్రసాద్ గారి చిత్రం అనమాట. అంటే జగపతి రాజేంద్ర ప్రసాద్ అంటే గ్రేటెస్ట్ ఆయన. మన జగపతి బాబు వాళ్ళ ఫాదర్ ఆయన. ఈజ్ అ ప్రొడ్యూసర్. ఆయన దసరా బుల్లోడు, తర్వాత బంగారు బాబు అన్ని తీసినటువంటి గ్రేటెస్ట్ ప్రొడ్యూసర్. మంచి మ్యూజిక్ అభిరుచి ఉన్నటువంటి నిర్మాత. ఆయన కంపోజింగ్, ఆయన రవిరాజా పినిశెట్టి కూర్చొని మేము ఫస్ట్ ట్యూన్ ఇది తన్నన్న 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 చేశాను. తన్నన్న తన్నన్న నన్న తన్నన్న తారా ఇలా ట్యూన్ గా చేసాము. తర్వాత దీనికి ర్యాప్ తర్వాత యాడ్ చేసాము. వానా వానా అంట తానా నిన్ని తెచ్చానంట తాళ. ఈ ర్యాప్ అంతా తర్వాత యాడ్ చేసి, యాక్చువల్లీ వేటూరు గారు అయితే బ్రహ్మాండంగా, ఆయన కలం చాలా హెల్ప్ అయింది సాంగ్ ఇంత సూపర్ హిట్ అవడానికి కారణం వేటూరు గారి సాహిత్యం కూడా. ఎంతో గొప్పగా రాశారు వేటూరు గారు. అది సో ఇలాగా కంపోజింగ్ లో మేము ట్యూన్స్ ఇవ్వటం, ఆ ట్యూన్స్ కింద గొప్పగా లిరిక్స్ సాహిత్యం రాయటం, దాన్ని కరెక్ట్ గా షూటింగ్ చేయటం, అంత గ్రాండ్, అంటే విజువల్స్, కోర్, అంటే గ్రూప్ డాన్సర్స్ తోటి బాడీ సెట్టింగ్ అనమాట. దాంట్లో రవీనా టండన్ అండ్ బాలయ్య బాబు సాంగ్. యా శ్రీకాంత్, మీరు ఒకసారి మా ఆడియన్స్ గురించి స్వాతిలో ముఖ్యం అంతా పాడతారా?
షూర్ సార్. ఇంకోటి ఇందులో చెప్పాలి ఏంటంటే, ఇప్పుడు బాలకృష్ణ గారి చాలా సినిమాలు ఉన్నాయి, ఆయన ఎన్నో వందల పాటలు ఉన్నాయి. ఈ రోజు కూడా Yeah. స్టేజ్ మీదకి వెళ్తే ఉన్న బాలయ్య గారి పాట అంటే ఫస్ట్ గుర్తొచ్చేది స్వాతిలో ముత్యమంతనే. సో దిస్ ఇస్ ఆ పాట ఎప్పుడు వచ్చినా ఈ రోజుకి అందరు సింగర్స్ పాడే పాట ఇదే. Yeah. అవును. స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందెవాన, సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోన, హల్లో మల్లో అందాలెన్నో యాలో. స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందెవాన, సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోన. సూపర్. ప్రతి Melody లో- ప్రతి ఒక్క బీట్ సహా, ప్రతి ఒక్క బీట్ తో సహా మనకి ఆ పాటలో ఏమేమి వస్తాయి కూడా తెలిసిపోతుంది మనకి పాటలో. ఎందుకంటే Yeah. ట్యూన్ అర్రలో అతుక్కుపోయింది మనకి. ఎస్ ఇందట బాలయ్య బాబు గారి మెలడీ సాంగ్ సార్ స్వరపరిచినటువంటిలో అయితే చాలా మంది ఆడియన్స్ వెయిట్ చేసి ఇంకో సాంగ్ ఏంటంటే గుడివాడ గుమ్మరం. ఇటు ఫోక్ అబ్బో. జానర్ తీసుకుంటే ఒక బీట్ Yeah. తో ఎంతో మందిని డాన్సులు వేయించే పాట అన్నమాట. సార్ గుడివాడ Yeah. గుమ్మరు మీరు ఎక్కువగా కూడా గుడివాడ గుమ్మరు అని అంటూ ఉంటారు. సో హౌ ఆర్ యూ కనెక్టెడ్ విత్ దట్ సాంగ్? దాంట్లో ఇట్స్ అ డిఫరెంట్ ఫోక్ ప్యాటర్న్ అండ్ ఎవ్రీథింగ్, రైట్? ఎందుకంటే పర్టికులర్ గా బాలయ్య బాబుకి ఎక్కువగా జానపద స్టైల్ చేస్తేనే బాగుంటుంది అనమాట. ఎందుకంటే ఎక్కువ మాస్ ఆడియన్స్, ఆయనకి మాస్ ఆడియన్స్. అందువల్ల డప్పులతోటి ఎక్కువగా బాలయ్య బాబుకి ఎక్కువ ఫోకస్. బాలయ్య సపరేట్ స్టైల్, అందులో అన్ని ఫ్రెష్ గా ఆయన చేసిన ట్యూన్లు అనమాట. అన్ని బాలయ్యకి ఒక ఫార్మేట్ ఉంటుంది, ఆ ఫార్మేట్ లో చేస్తాం అనమాట. గుడిబాడ గుమ్మరో గుమ గుమ గుందిరో తన్నే నటే తన్నే నన్నా గుడి అది తక్కన కొత్త రకాల బీట్స్ అనమాట. బాలయ్య ఏమిచ్చినా చేస్తాడు, కష్టపడి చేస్తాడు బాలయ్య బాబు. అందుకని ఎక్కువ దాన్ని ఎక్కువ మెడసి చేస్తాం అన్నమాట. మీరు కష్టపడి చేస్తారు అన్నదానికి ఇంకో నిదర్శనం, ఒక సింగర్ కి కూడా పాడడానికి కష్టమయ్యే పాట అబ్బదాన్ని సోకు తడుకో బెడుకో తాపం అమ్మో ఎంత ఊరికే పాపం. అందులో ఆ పాటలో మ్యూజిక్ ప్రోగ్రెషన్ అసలు ఫాస్ట్ గా వస్తుంది సార్. అవును. అంటే నేను ధైర్యంగా చేసేవాడిని, అంటే బాలయ్య బాబు చేస్తాడు, ఆయన డాన్స్ చేస్తాడని ధైర్యంగా చేసేవాడిని. అలా కష్టపడి బాలయ్య బాబు చేసేవాడు ప్రతి పాటకి. అది కానీ మీరు చేసిన ప్రతి పాట ఏ హీరోకి తగ్గట్టు ఉండేది. నేను చిరంజీవి గారిని అనుకున్నాను అని అన్నా మాకెప్పుడు ఆడియన్స్ పరంగా కానీ అలా అనిపించలేదు. అది ఆ హీరోని అనుకుని మైండ్ లో చేసినట్టే అనిపించింది చాలా వరకు. అలా ఇప్పుడు అగ్రతరం పక్కన పెడితే ఒకప్పుడు కృష్ణ గారు, మన వెంకటేష్, బాలయ్య బాబు, చిరంజీవి, నాగార్జున గారిని పక్కన పెడితే ఈ తరంలో ట్రెండ్ లో కూడా చాలా మంది మనసులో మోగిపోయే పాట మన తరుణ్ సినిమాలో పాటలు కూడా. నువ్వే నువ్వే నుంచి నా మనసుకి ఏమైంది అని, అది కూడా ఏ సింగర్ పాడినా దానికి న్యాయం చేకూర్చలేరు. యు బ్రింగ్ సమ్ ఎవరైనా ఎవరు ఏ సింగర్ తీసుకొచ్చినా దానికి న్యాయం చేయలేరు అనిపిస్తుంది. మీరు పాడితే పర్ఫెక్ట్ గా మాకు ఇట్స్ లైక్ పర్ఫెక్ట్ కోటి సర్క్యూట్ అన్నట్టు అనిపిస్తుంది. మీరు ఓకే నా మనమనేమయింది నీలో పడింది నిజమా కలా చేదెలా నాకు అలాగే ఉంది ఎన్నో అనాలనుంది
దాచేదెలా లోపల మన ఇద్దరికీ తెలియంది ఇద్దరికీ ఏదో తెలియంది. జరిగే ఉంటుంది, అందుకే ఇంతలా గుండె ఉలికి పడుతుంది, నా మనసుకేమైంది, నీ మాయలో పడింది, నిజమా కదా తెలిసేదెలా. awesome సార్. మీ పా మీ పాటలన్నీ వింటే అలానే ఉంటుంది. మా ఇద్దరికి తెలియంది ఏదో జరిగే ఉంటుంది అనమాట. అలా ఆ, ఇంకా సౌత్ ఎక్కడో ఆఫ్రికన్ నా ఆడియన్స్ కి పక్కన ఇంకోటి తెలియదు ఏంటంటే, వాళ్ళందరూ సాహిత్యాన్ని ఒక యాంకర్ గా వింటా ఉన్నారు లాస్ట్ సెవెరల్ వీక్స్ నుంచి. బట్ సాహిత్య ఈ కోటి సార్ గారి వల్ల, మా టూర్ వల్ల ఒక సింగర్ గా కూడా లాంచ్ అయిన యూనో ఆ సిచ్యువేషన్ కూడా సార్ కంపోజిషన్ వల్లే వచ్చింది. సో సౌత్ ఆఫ్రికా ఆడియన్స్ ని అప్పుడే నేను భయపెట్టదలుచుకోలేదు. అయ్యో రియాలిటీలో కలిసినప్పుడు లైవ్ లో చూపిస్తాను అన్నమాట. లైవ్ లో దాచిపెట్టి చూపిస్తాను. లేదు సాహిత్య, లేదు ఆ విషయం నేను చెప్తే సర్టిఫైడ్ గా ఉంటుందిగా, నేను చెప్తే సర్టిఫైడ్ గా ఉంటుంది కదా. అసలు ఆన్ స్టేజ్ ఆవిడ ఇప్పుడు చాలా సాఫ్ట్ గా ఉంది, ఇక్కడ ఆన్ స్టేజ్ వచ్చేసరికి రాకింగ్ అన్నమాట. ప్రతి పాటకి రెస్పాన్స్, అసలు పాట ఎత్తుకుంటే ఆవిడ డాన్సింగ్, మై గాడ్, ఆవిడ పాట ఎప్పుడు వచ్చి ఏ లైన్ పాడితే ఎవరికి తెలియదు అనమాట. సార్ చాలా మంది దగ్గర నుంచి కమెంట్స్ వస్తున్నాయి దట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద షో అండ్ ఎంజాయింగ్ ద షో అని చెప్పి. అండ్ ఈ కాంటెక్స్ట్ లో నేను ఒకటి చెప్పాలని అనుకుంటున్నా. మేము లాస్ట్ ఇయర్ టూర్ చేసిన వెంటనే కోటి గారి షో కంట్రీ వరల్డ్ వైడ్ గా వెళ్ళిపోయింది, షోస్ ఎలా జరిగాయో. సో అనుకోకుండా మేము COVID-19 లో చిక్కుకున్నాం కాబట్టి మిగతా కంట్రీస్ ట్రావెల్ చేయలేకపోయాం. బట్ అంటే ఆయన ఎన్నో షోస్, ఎన్నో మ్యూజికల్ ఫీస్ చేశారు. బట్ లాస్ట్ ఇయర్ ఆయన బ్లాక్ బస్టర్ కి దిస్ ఇయర్ స్టార్టింగ్ నుంచి కూడా వీ హ్యాడ్ అ లైన్ అప్ ఆఫ్ షోస్ ఇన్ లండన్, మాంచెస్టర్, స్కాట్లాండ్, ఎవ్రీవేర్. బట్ కోవిడ్ వల్ల ఇలా అయిపోయింది. బట్ యాజ్ సూన్ యాజ్ కోవిడ్ వెంటనే టు స్టార్ట్ విత్ వి రియలీ వాంట్ టు కమ్ టు సౌత్ ఆఫ్రికా అన్నమాట. అక్కడ డైమండ్స్ ని, గన్నుల్ని తవ్వుకుని వేరే వేరే కంట్రీస్ కి వెళ్ళాలన్నమాట. హెడ్ ఫోన్ తీసుకురా, హెడ్ ఫోన్ త్వరగా. సో ఇలా ఇలా ఇంకా ఎన్నో పాటలు పాడుకునే ముందు మన ఇంకొక అలాగే బిగ్ హీరో మోహన్ బాబు గారు. మోహన్ బాబు గారు, డైలాగ్ కింగ్ మోహన్ బాబు గారి మాటలన్నా, పాటలన్నా, సినిమాలన్నా ఎంతో మంది ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. అలాంటి హీరో కూడా మన కోటి గారు ఎన్నో బ్లాక్ బస్టర్ ఇచ్చారు. ఈ తరుణంలో ఇంకో మాట ఏం చెప్పుకోవాలంటే, సంవత్సరం మొదలు దగ్గర నుంచి ఎండ్ వరకు ప్రతి ఇంట్లో జరిగే పండక్కి కోటి గారు ఒక ట్యూన్ ఇచ్చారు. అంటే ఇప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ వస్తే హ్యాపీ న్యూ ఇయర్ అని ఒక, సంక్రాంతికి ఒక పాట ఉంది, ఉగాదికి ఆయన స్వరపరిచినటువంటి పాట ఉంది, దీపావళికి ఉంది, ఆఖరికి పెదరాయుడు సినిమాతో సీమంతానికి కూడా ఉంది. ఇలా ప్రతి పండక్కి మన ఇంట్లో మారుమ్రోగే పాట మన కోటి గారి ట్యూన్స్. ఈ సిచ్యువేషన్ కి సందర్భంగా ఒక పాట ఉంది, కదిలే కాలమా, కొంచెం కదిలో COVID-19 బయటపడేయాలి. సో సార్, కదిలే కాలమా గురించి చెప్పండి సార్. ఓకే, అది రియల్లీ చాలా వండర్ఫుల్. నేను ట్యూన్ వినిపించినప్పుడు మోహన్ బాబు గారికి బాగా నచ్చింది, కానీ రవిరాజా ప్రిన్సెట్కి నచ్చలేదు అనమాట ట్యూన్. మోహన్ బాబు గారు, రే చాలా మంచి ట్యూన్ రా, బ్రహ్మాండంగా ఉంటుంది అనేసి మోహన్ బాబు గారు చెప్పినా కూడా రవిరాజా ప్రిన్సెట్ చాలా ఓల్డ్ టైప్ గా ఉంది, నాకు వద్దన్నాడు. మోహన్ బాబు ఏమన్నారంటే, నీకు రికార్డ్ చేసి వినిపిస్తాం రా, నువ్వు రికార్డింగ్ చేసి తర్వాత నువ్వు చెప్పు, తర్వాత అప్పుడు వద్దన్నావంటే నేను తీసేస్తాను అన్నాడు. సరే, రికార్డింగ్ చేసేటప్పుడు ఆ పాటను ఫుల్గా ప్రజెంట్ చేసి జేసుదాస్ గారు వచ్చి పాడి, అసలు పాడిన తర్వాత మన రవిరాజా ఒప్పుకు ఎక్సలెంట్ సాంగ్ అని నన్ను కౌని
తర్వాత ఆ పాటని పిక్చరైజేషన్ బట్టి అంత గొప్పగా విజువల్ తీయటం కూడా అవిరాజ చాలా అద్భుతం అన్నమాట. శ్రీమంతం పాట అంత ఆ సౌందర్య గారు అసలు ఎంత చక్కగా యాక్టింగ్ చేశారు కూడా. నా ఫేవరెట్ హీరోయిన్ అన్నమాట సౌందర్య. గా ఈ పాట అదే పల్లవి కదిలే కాలమా కాసేపు ఆగవం కరిగే వేడుక కళ్ళార చూడవమ్మ నేరే కదలుగా శ్రీమంతమాయనే ప్రేమ దేవతకు నేడే కలే కాలమా కాసువాగవమ్మా. సూపర్. అదే సినిమా నుంచి బావవిలో ఆ, శ్రీకాంత్ ఆ పాట మర్చిపోతే ఎలా నువ్వు? రైట్ సార్, దాని దాని శృతి ఇవ్వరా సార్? బాబా వినుపు. పావవి నువ్వు జీ కదా, జీ వెయిట్ బావవి బావవి నువ్వు భామని నేను ఇద్దరమొకటవని మోజులు రేపే మల్లెల నిద్దర కరువవని. బావవి నువ్వు భామని నేను ఇద్దరమొకటవని మోజులు రేపే మల్లెల కాలం నిద్దర కరువవని. కొత్త కొత్త కిర్రెక్కిపోని కిపోని రెక్కిపోని కిపోని కిర్రెక్కిపోని కన్న రైకా రెక్కిపోని కన్న సొగసి బావ విను బామని నేను ఇద్దరమొకటవని రేపు మల్లెల కాలం నిద్ర కరువని. అమ్మో అక్కడ రెడీ అయిపోతుంది, అక్కడ సాయి రెడీ అయిపోతుంది. నన్ను ఎవరు కోటి గారి షో ఇలా వర్చువల్ గా నన్ను అడగకూడదు. నేనుగా ఉండలేను అలా అడిగితే. ఇలా చెప్పుకుంటూ పోతే పాడుకుంటూ పోతుంటే ఎన్నో పాటలు, అంటే 475 సినిమా పాటలు మనం ఈ గంట టైం ఫ్రేమ్ లో పాడుకోలేము, తలుచుకోలేము. బట్ ఆడియన్స్ ఇంకా ఇప్పుడు ఆపద్దు మేము ఎంజాయ్ చేస్తున్నాం అన్న కమెంట్స్ మనకు వస్తున్నాయి. కానీ వాళ్ళందరికీ ఒకటే మాట చెప్తున్నా, ఇది శాంపుల్, కేవలం ఒక శాంపుల్ అండ్ ట్రైలర్ మాత్రమే. మనందరం కోవిడ్ తర్వాత కలిస్తే ఇది ఒక బ్లాక్ బస్టర్ అవ్వాలి. అండ్ సార్ ని లైవ్ లో చూసి ఆయన ఎనర్జీని లైవ్ లో చూసి అందరికి కూడా ఎనర్జీ వచ్చేటట్టు ఉంటుంది. ప్రస్తుతానికి శాంపుల్ తో కనెక్ట్ చేద్దాం. తర్వాత మీ సౌత్ ఆఫ్రికా వచ్చి మేమందరం మన కోటి గారి ట్యూన్స్ పర్ఫామ్ చేయడానికి వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. బట్ బిఫోర్ వి ఎండ్ ఒక 2 సాంగ్స్ ఉన్నాయి శ్రీకాంత్ సార్ స్వరపరిచినటువంటి, బికాస్ అక్కడ ఐ థింక్ లాట్ ఆఫ్ మెగాస్టార్ ఫ్యాన్స్ ఉన్నారు. అత్తో అత్తమ్మ కూతురు ఒకటి మీరు పాడితే వినాలి, చాలా మంది వచ్చేస్తున్నారు. ఓకే ఆడియన్స్ చాలా మంది రెడీ సార్. సి సార్. సియా ఓకే సి సార్. అత్తో బడే అత్తో అత్తో అత్తమ్మకు యా సార్ పాడండి. అత్తో అత్తమ్మ కూతురు గంగా ఎత్తు ಬೇಸಯ್ಯ ಮಂದಿರೋ సత్తో కూతురు లిరిక్ చిట్టో చిట్టమ్మ కూతురో మత్తంగా సత్తా చూపించమందిరో తుళ్ళి తుళ్ళి పడ్డ తల్లి మళ్ళీ మళ్ళీ అంత పుల్లి ఆ బాబువా నాకే కావాలి.
హోయ్ అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు బెసయ్య మందిరో చిట్టో చిక్కమ్మ కూతురో మొత్తంగా సత్తా చూపించమందిరో ఇట్స్ లైక్ మళ్ళీ ఒక్కసారిగా మళ్ళీ మీ పాటలన్నీ వింటుంటే వి అవర్ సెల్స్ ఫుల్ ఆఫ్ లైఫ్. ఇక్కడ ఆడియన్స్ దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి నాకు కంటిన్యూస్ మెసేజెస్ వస్తున్నాయి అనమాట, షో ఆపద్దు, మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాము అని. కానీ మనకున్నది చాలా కొద్ది సమయం, అందులో లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఇంత అర్ధరాత్రి అయిపోయిన ఆల్మోస్ట్ లైక్ 10-15 దేర్ బ్యాక్ ఇన్ ఇండియా. సార్ మీ టైం కేటాయించి అండ్ ఆడియన్స్ దగ్గరికి మీరు రావాలి అని ఎప్పుడు అనుకుంటారు అండ్ వాళ్ళని హ్యాపీ చేయాలని అనుకుంటూ ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మీరు ఆడియన్స్ ఏమైనా చెప్పండి ఒకసారిగా. ముఖ్యంగా సౌత్ తెలుగు కమ్యూనిటీ వాళ్ళందరికీ, మన ఇరు రాష్ట్రాల తెలుగు వాళ్ళకి అందరూ జాగ్రత్తగా ఈ కోవిడ్-19 అందరూ ఈ మహమ్మారి నుండి మనందరూ బయటపడాలి ఆ భగవంతుడి ఆశీస్సులతోటి. నేను ఎప్పుడు రోజు భగవంతుని ప్రార్థిస్తాను, ఎవరికి అందరూ మన వాళ్ళందరూ క్షేమంగా ఉండాలి. సో అందరూ జాగ్రత్తగా ఉండండి, ఎక్కువ బయటికి వెళ్ళకండి, ఇంట్లోనే ఉండి ఆల్మోస్ట్ క్వారంటైన్లో ఉంటూ మనం ఎంత జాగ్రత్తగా ఉంటే ఈ మహమ్మారి నుండి త్వరగా బయటపడచ్చు. ప్రపంచ రోజు హైదరాబాద్ చూస్తే విపరీతంగా అయిపోయింది. రేపటి కంప్లీట్ లాక్డౌన్ చేస్తున్నారు, ద హోల్ సిటీ ఫుల్ లాక్డౌన్కి వెళ్తుంది. అందువల్ల ఆ భగవంతుడు మనందరినీ చల్లగా చూసుకొని సౌత్ ఆఫ్రికాకి మేమందరూ ఈ కోవిడ్ కంప్లీట్గా ఇరిపోయిన తర్వాత మేమందరూ వచ్చి బ్రహ్మాండంగా షో చేసి ఇన్నాళ్ళు మీరు పడిన ఈ డిప్రెషన్స్, ఈ బాధలు వెళ్ళిపోయి మీరు అన్ని మర్చిపోయే విధంగా మేము వచ్చి అందరూ మాకు వండర్ఫుల్ సింగర్స్, మా కాంత్ కానీ మా సాహిత్య ప్రసాద్ వండర్ఫుల్ టీం ఉన్నాం, వచ్చి మిమ్మల్ని అందరినీ ఆనందింపజేసి జీవితంలో అసలు ఉన్న అన్ని తుప్పంతా ఎగిరిపోతాయి మీకు. అంత హ్యాపీగా మీరందరూ ఎప్పుడు అది ఆనందంగా ఉండాలని స్ఫూర్తిగా భగవంతుడు నాకు చక్కటి అవకాశం కల్పించాం. అందరికీ పేరు పేరున మీకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాగే ఆదరిస్తూ మమ్మల్ని అందరినీ ఇలాగే ఆదరిస్తూ ఉండాలని మనస్ఫూర్తి రసాలూరి రాజేశ్వరరావు గారి తనయుడ, చక్రవర్తి గారి శిష్యుడు రాజ్ కోటిగా, అలాగే మీ కోటిగా మీ ముందు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్. సరే, ఒక్కసారి శ్రీకాంత్ మీరు కొన్ని పాటలతో విన్నారు, బట్ హీస్ అన్ ఎలక్ట్రిఫైయింగ్ పర్ఫార్మర్ ఆన్ స్టేజ్. చివరిగా మన సాలూరు రాజేశ్వరరావు గారి పాటతో మా ఆడియన్స్ ఈ షోని ఎండ్ చేద్దామా? చివరిగా ఒక పాట. నా హృదయంలో అదే ఫస్ట్ నేను ఒకటి పాడేస్తాను, తర్వాత అది పాడదాం. తప్పకుండా సార్, తప్పకుండా. మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము స్వర్గము. మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము. నెక్స్ట్ శ్రీకాంత్ మీరు ఒక పాట అందుకోండి. సాలూరి సార్ మీరు స్టార్ట్ చేయండి సార్, నేను పాడతాను. నా హృదయంలో నిద్రించే చలి. నా హృదయంలో నిదురించే చలి, నా హృదయంలో నిదురించే చడలన తన్నించే చకి తరాలలే మయూరి వై వయ్యారి వై నేడే నటన మాడి నీవే నా
కన్ను దోచిన హృదయంలో నిదురించే చెలి తురించే చలి ఈ నీ ఓకే కన్నులలోన దాగెనులే వెన్నెల సోనా కన్నులలోన దాగెనులే వెన్నెల సోనా చకోరమై నిన్ను వరించి అనుసరించినాయి కలవరించినాయి నా ఊహించినానే హృదయంలో నానుడి నిదురించే చెలి కలలలోనే పూవించే సఖీ మయూరివై జారిపడి నీవే నటన మాడి నీవే నన్ను దోచిన నన్ను నా దోచిన హృదయంలో నిదురించే చెలి సూపర్. అభినందన మందమాల అభినందన మందారమాల అలివేణి స్వాగత వేళ అభినందన మందారమాల స్త్రీ జాతికి తాళాలేలా తలెలాని తీరారే తానానే నాని అభినందన మందారమాల హరివేణి వేళ అభినందన మందారమాల. సూపర్. ఆసమ్ సార్. శ్రీకాంత్, చివరిగా ఆడియన్స్ మీరు ఏదైనా చెప్పాలనుకున్నా చెప్పచ్చు. చెప్పాల్సింది ఏం లేదండి. నిజంగా ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మరొక్కసారి మా అంటే మా వి కన్సిడర్ దిస్ సార్ మై గాడ్ ఫాదర్. సో ఇట్ మీన్స్ సో మచ్ టు రీయునైట్ అగైన్ ఇలా ఒకటే స్క్రీన్ మీద మళ్ళీ మీ పాటలు తలుచుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఐ రియలీ విష్ ఈ కోవిడ్ తొందరగా వెళ్ళిపోయి సౌత్ ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటీకి ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తానండి. మీరు చూసింది 1% మాత్రమే, 19 అంటే ఇంకా బాకీ ఉంది. మీరు ఇది ట్రైలర్ అని కూడా అనుకోకండి. మీరు చూసింది 1%. ట్రైలర్లో అట్లీస్ట్ ఒక 5% ఎంతో మీకు అనిపిస్తుంది ఫీలింగ్, బట్ మీరు చూసింది 1% మాత్రమే. సో ప్లీజ్ నాట్ యాజ్ అ సింగర్ నేను అక్కడికి రావాలి పర్ఫామ్ చేయాలి అని కాకుండా the tunes of what Koti Garu has given, people have to witness it. So మీరు ఈ కోవిడ్ నుంచి సార్ ఇందాక అన్నట్టు తుప్పు వదిలిపోవాలి. So if possible, then please make sure that this happens, because this will be a lifetime moment for you guys, and we promise from our team that this will be a memorable time for you. So thank you sir marokasari, and Sahitya nijanga thank you so much for for bringing me here. And South African Telugu community varandariki nijanga manaspurtiga marokasari special thanks to you. But sir, you absolutely rock. There is absolutely no question, no doubt in that. థ్యాంక్ యూ ఆల్ సో మచ్, ఎస్పెషలీ శ్రావణి గారు. థ్యాంక్ యూ అండి. శ్రీకాంత్ చెప్పినట్టు ఇది జస్ట్ 1%, అండ్ సార్ హ్యాస్ బికమ్ అ గాడ్ ఫాదర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మేము రుచి చూసింది 10% అని చెప్పచ్చు ఆయనతో ఉండి. మాకు ఇంకా ఆయనతో ట్రావెల్ చేయాలి, ఇంకా ఎన్నో ఎక్స్పీరియన్స్ అన్నది, అండ్ అది అందరికీ ఇవ్వాలి అని కూడా మా హ్యాపీ 10 మందితో షేర్ చేసుకోవాలన్నది మా ఆశ ఎప్పుడు. సో బిఫోర్ వి ఎండ్, శ్రీకాంత్ చాలా మంది స్టార్ మెగాస్టార్ మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి ఐ వాంట్ దిస్ టు బి రీప్లేస్డ్ విత్ కోటి సార్, బికాస్ ఐ నో హౌ మచ్ లవ్ అండ్ అప్రిసియేషన్ వీ హ్యావ్. స్టార్ కోటి సార్ తో మనం ఎట్లా మార్చాము ఒకటేసారి. ఒకసారి వన్ సెకండ్, శ్రావణి గారికి నా తరపున కూడా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే నాకన్నా చిన్న ఆవిడే, కానీ ఇంత చక్కగా అందరినీ గ్యాదర్ చేసి చాలాసేపు నాతో మాట్లాడారు. ఇందాక ఫోన్లో కూడా ప్రోగ్రామ్ గురించి చెప్తూ నాకు చాలా ఉంది. అమ్మ గాడ్ బ్లెస్. అందరూ మీరు అనుకున్న కార్యక్రమాలు అన్ని సక్సెస్ఫుల్ గా జరగాలని ఆ వెంకటేశ్వర స్వామిని, బాబాని కోరుకుంటున్నాను. మీరు ఎప్పుడు ఇలాగే అంటే మీరు ఎన్నో చారిటీలు చేస్తున్నారు, ఎన్ని కూడా ఇంకా ఎన్నెన్నో చేసి మీరు ఎప్పుడు ఆనందం మనస్ఫూర్తి కోరుకుంటున్నానమ్మా. థ్యాంక్ యూ. పడచా స్టార్ సార్, ఇది మీకు డెడికేటెడ్, ఇది మీకు డెడికేషన్.
స్టార్ Hey, స్టార్ కోటి సార్ స్టార్ స్టార్ కోటి సార్ సార్ జపం 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 కొంగ జపం తపం 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 దొంగ తపం జపం 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 దొంగ జపం తపం 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 దొంగ తపం నేనే బ్రేకేసా కాలానికి నేనే కాపేసా అందానికి మగసిరిలో సొగసరితో తదిగిణతో ఇహం పరం నిరంతరం స్టార్ స్టార్ కోటి సార్ సార్ స్టార్ స్టార్ కోటి సార్ Super. Thank you Thank so you. much. Thank you all for watching us. Stay safe, be responsible, and stay home. See you all again. Signing off, Sahitya. నిజాన్ని నిర్భయ